కామన్‌గా హెయిర్ ఫాల్ లక్షణాలు ఏంటి? యూజువల్‌గా ఎందుకు ఊడుతుంటాయి సార్? స్కాల్ప్ లోపల అప్రాక్సిమేట్లీ ఒక 1,00,000 వరకు ఫాలికల్స్ ఉంటాయి, అంటే హెయిర్స్ ఉంటాయి. దాంట్లో రొటీన్ ఏంటంటే 0.01% డైలీ హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే ఇది కామన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్. అయితే కొంతమందికి ఏంటంటే మోర్ దాన్ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్. అది ఎందుకంటే 100 to 200 500 డైలీ ఇట్లా పోతుంటాయి. దట్ కమ్స్ అండర్ హెయిర్ ఫాల్. మన దగ్గర ఓన్లీ హెయిర్ ఆయిలేనా? లేకపోతే దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే టాబ్లెట్స్ అట్లాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంటారా? టాబ్లెట్లు, సూదులు, మందులు, గోళీలు ఏమీ అవసరం లేదు. అసలు హెయిర్ ఫాల్ కావడానికి ఓన్లీ బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీటే. పిచ్చోళ్ళు ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతుంటారు, ఇంత జుట్లు వేసుకొని తిరుగుతుంటారు, వాళ్ళకి టెస్టోస్టెరాన్ బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళకి ఊటలేదే. సార్, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. అంటే ఆ హెయిర్ ఫాల్ అనేది దానివల్ల కూడా తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే ఇవి ఏవైనా కానీ న్యూట్రియంట్స్ తక్కువైనప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేయడానికి న్యాచురల్గా యూజ్ చేసేవి. బట్ డిసీజ్గా చూసుకున్నప్పుడు, కంట్రోల్ చేసుకోలేనప్పుడు దానికి తగ్గ ఔషధాలతో పాటు ఇవి సప్లిమెంట్స్ లాగా తీసుకోమంటాం. సార్, ఈ హెయిర్ ఫాల్ అనేది కూడా ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారు. కానీ మళ్ళీ తిరిగి అంటే పోయిన వెంట్రుకలు తిరిగి వస్తాయేమన్నా? వస్తాయి. ఉన్న దాంట్లోకించే సేమ్ హెయిర్ ఫాలికల్ సేమ్ ఉన్న లక్ష ఫాలికల్స్ వస్తాయి, కొత్త ఏం కావు. ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ బట్టతల వస్తుందనే లక్షణాలను వాళ్ళను ఎట్లా సెన్స్ చేసి చెప్పగలుగుతారు? జనరల్గా ఏంటంటే పేషెంట్ ఇచ్చే హిస్టరీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరికైనా వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటి? అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా హెయిర్ ఫాల్. అసలు మార్నింగ్ లేవగానే మనం ఉన్న డైలీ రొటీన్ ఒకసారి చూసుకుంటున్నా కానీ, మనం తీసుకునే ఫుడ్ అయినా కానీ ఏదైనా కానీ హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటే అరే ఏం చేయాలో ఏంటో అర్థం కాకుండా కొంతమంది అయితే బయట మార్కెట్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వాడుతున్నారు. దాని ద్వారా హెయిర్ అనేది కూడా ఎక్కువగా ఫాల్ అయిపోయే అవకాశాలు అనేది కూడా దొరుకుతుంది. అండ్ ఇలాంటివన్నీ వాటి నుంచి కూడా మనం తప్పించుకోవాలంటే మనం ఏదో ప్రయోగాలు చేస్తున్నాం కానీ అవి సక్సెస్ అనేది కూడా చాలా తక్కువ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ ద్వారా కూడా మనకైతే మరి డిఫరెంట్ అంటే 3 వర్గాల నుంచి వచ్చిన, ఒకరైతే అలోపతి నుంచి, మరొకరైతే ఆయుర్వేదం నుంచి, ఇంకొకరైతే ఒక బ్యూటీ అండ్ హెయిర్ సెంటర్కి సంబంధించిన సార్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనతో పాటున్నారు. అండ్ వాళ్ళు ఏం చెప్తారు ఈ హెయిర్ ఫాల్ దాని గురించి అండ్ రీగ్రోత్ ఎలా రావాలి, మనకున్న కామన్ డౌట్లు అనేది కూడా క్లారిఫై చేయడానికి ఇక్కడైతే మనతో పాటున్నారు. మరి సార్ వాళ్ళతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. హరిబాబు గారు హాయ్ సార్. అండ్ శ్రీనివాస్ గారు హాయ్ సార్. మీరు ఆయుర్వేద డాక్టర్గా కూడా మీరు ఎంతో ప్రసిద్ధులు. అండ్ ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్కి నిర్వాహకులు రామారావు గారు నమస్తే సార్. మీరు కూడా కనిపెట్టిన అంటే హెయిర్ ఫాల్కి సంబంధించి కనిపెట్టినవి కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ దానిల గురించి కూడా ఈరోజు మన ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మీరు యాజ్ ఏ డెర్మటాలజిస్ట్ డాక్టర్గా అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్గా కూడా మరి ముందుకెళ్తున్నారు. అండ్ మీ గురించి కూడా మాకు తెలియాలని ఉంది. మీరు ఏం చెప్తారు సార్? నా పేరు డాక్టర్ ఎంఎస్ హరిబాబు. ఐఎమ్ సీనియర్ డెర్మటాలజిస్ట్. లాస్ట్ 40 years ప్రాక్టీస్ చేస్తుంటాను. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సీనియర్ డెర్మటాలజిస్ట్ కాబట్టి నేను నా ట్రైకాలజిస్ట్ ఆల్సో. ఓకే. సో ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే. ప్రాక్టీస్. హాయ్ సార్. అలాంటి శ్రీనివాస్ గారు. అండ్ ఆయుర్వేద డాక్టర్గా మీరైతే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? 25 years నుంచి ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాను. నా స్పెషలైజేషన్ వచ్చి పంచకర్మ. అంటే బాడీలో ఏవైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో వాటిని పంచకర్మ ద్వారా కరెక్ట్ చేయడంలో నేను ఆ స్పెషలైజేషన్ చేస్తున్నాను. ఓకే. ఎస్పెషల్లీ అన్ని కేసెస్ అంటే స్కిన్ కాకుండా హెయిర్ కాకుండా రెగ్యులర్గా వచ్చేవన్నీ కూడా చాలా మంచి సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు బాగానే చేస్తున్నాము. ఓకే. రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఓకే. హాయ్ సార్. రామారావు గారు, మరి మీ గురించి కూడా మాకు తెలియాలని ఉంది. నా పేరు రామారావు. నేను గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి వాలంటరీలీ రిటైర్మెంట్ తీసుకున్నా, ప్రజాసేవ చేద్దామని చెప్పి. ఆ క్రమంలో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, అనాథాశ్రమాలు ఇవన్నీ కండక్ట్ చేసిన కొన్ని సంవత్సరాల పాటు. ఓకే. అనాథాశ్రమాలు పెడితే 20, 30, 40 మందికి ఫుడ్ పెట్టగలుగుతాం. అది కాదు, అది వదిలేసిన. ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు కొన్ని రకాల మందులు కనిపెడితే బాగుండు. అది కూడా ప్రజలకు అవసరమైనవి, సరిగా అందుబాటులో లేనివి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి గ్లో రావాలి, గ్లో కోసం ఎన్నో క్రీమ్స్ వాడుతూ ఉంటారు. యా. ఈ తోళ్ళు లేసి చర్మం లేసిపోతూ ఉంటుంది. కానీ ఇదంతా క్లియర్ కాదు. యా. ఆ ప్రోడక్ట్ సంబంధించి ముందు గట్ హెల్త్ని సరి చేసుకుంటే మనం ఇక్కడున్న టాక్సిన్స్ మొత్తం తీసేసినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ అంతా ప్యూరిఫికేషన్ అయిపోయి బాడీ అంతా కూడా ఇంతకు ముందు మీరు ఉన్నటువంటి గ్లో ఏదైతే తిరిగి రప్పించుకోవచ్చు. ఓకే. అది స్లిమ్ అండ్ ఫిట్ పౌడర్ ఒకటి తయారు చేసిన నేను, తొందరలో మార్కెట్లోకి వస్తుంది. ఇంకొకటి, ఈ కాలంలో అబ్బాయిలకు కానివ్వండి చాలామంది జెంట్స్కి శీఘ్రస్ఖలన సమస్య ఒకటి ఉంది. యా. దీనికి సంబంధించి
ప్రయోగాలు చేసిన అతి తొందరలో అది కూడా రిలీజ్ చేస్తా. సూపర్ సార్. నెక్స్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చూస్తుంటే ఆహార వ్యవహారాల వల్ల కావచ్చు, ఎన్నిసార్లు రోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకుంటే కూడా పళ్ళు ఎల్లో కలర్లోనే ఉంటున్నాయి చాలామందికి. సింపుల్గా ఒక 5-6 సార్లు తోముకుంటే తెల్లగా అయిపోతాయి. యా 100% పోవు, 80-90% అంటే ఈ ఎనామిల్ని టచ్ చేయకుండా పైన పొరలను తొలగించేస్తుంది. సింపుల్గా 5-6 సార్లు అంటే ఒక చిన్న డబ్బా ఉందనుకుంటే ఉదాహరణకి 250 రూపీస్ ఓ ఫ్యామిలీ ప్యాక్ 3 నలుగురికి వచ్చేస్తుంది. ఓకే అంటే ప్రజలకు బాగా అవసరమైనటువంటి ఏవో అవే తయారు చేస్తున్నారు నేను. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ ఆయిల్ ఒకటి ఉంది, అది ఎట్లాగో ఇప్పుడు మీరు అడుగుతారు, యా అది చెప్పేస్తా. షూర్ సార్. అండ్ ఫస్ట్ ఏంటంటే కామన్గా హెయిర్ ఫాల్ లక్షణాలు ఏంటి, యూజువల్గా ఎందుకు ఊడుతుంటాయి సార్? మామూలుగా మనకు స్కాల్ప్ లోపల అప్రాక్సిమేట్లీ 1,00,000 వరకు ఫాలికల్స్ ఉంటాయి, అంటే హెయిర్స్ ఉంటాయి అన్నమాట. యా దాంట్లో రొటీన్గా ఏంటంటే 0.01% డైలీ హెయిర్ ఫాల్ అవుతుంది. దట్ ఇస్ 10 to 15, 50 వరకు, 100 వరకు, 200 వరకు కూడా కామన్. దట్ ఇస్ కామన్. దాట్ ఇస్ టిలోజన్ ఎఫ్లూయం ఫేస్లో ఉంటాయి. ఆనజన్, కేటజన్, టిలోజన్ ఎఫ్లూయం 3 రకాలు ఉంటాయి హెయిర్ గ్రోత్. అయితే ఇది కామన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్. ఓకే. అయితే కొంతమందికి ఏంటంటే మోర్ దెన్ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్. అది ఎందుకంటే 100 to 200, 500 డైలీ ఇట్లా పోతుంటాయి. దట్ కమ్స్ అంటారు హెయిర్ ఫాల్, కిందకి వస్తుంది. ఇది కామన్ సీన్ స్ట్రెస్ టీనేజ్ వల్ల కామన్ అది. అందుకనే మనం దాని గురించి మనం ఎక్కువ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నాం. ఓకే సార్. మరి ఆయుర్వేదం విషయానికి వచ్చేటప్పటికి సో అలోపతి విషయంలో డిఫరెంట్గా ఉంటుంది, మరి ఆయుర్వేద విషయంలో కూడా డిఫరెంట్గా ఉంటుంది. మరి యూజువల్గా హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంటుంది, ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఎలా ఉంటుంది? జనరల్గా ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది జనరల్ కామన్గా ఎంతో కొంత అయితే మనకి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అవును సార్. కాకపోతే ఎక్సెసివ్ అనేది ఎప్పుడు చూస్తామంటే దువ్వినప్పుడు జువ్వెనలో జుట్టు ఎక్కువ ఉండిపోవడము, వాష్ ఏరియాలో ఉన్నప్పుడు జుట్టు ఎక్కువ కలెక్ట్ అవ్వడము, అలానే పిల్లో పడుకొని లేచినప్పుడు కూడా జుట్టు ఎక్కువ ఉండడము, ఇవన్నిటిని మనం హెయిర్ ఫాల్ ఎక్కువ హెయిర్ ఫాల్ అని కన్సిడర్ చేస్తుంటాం. కారణాలు చూసుకుంటే ఆయుర్వేదిక్లో దీన్ని మేము అపత్య అంటాం. అంటే మనం తీసుకునే ఫుడ్ అండ్ మనం చేసే యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ టీనేజర్స్లో చూసుకుంటే ఏంటంటే ఇది హార్మోనల్ చేంజెస్ జరిగే ఏజ్. ఆ ఏజ్లో కూడా కొన్ని సందర్భాల్లో హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మనం దాన్ని టార్గెట్ చేసి రెగ్యులేట్ చేసుకోగలిగితే హార్మోన్స్ని తప్పకుండా మేల్స్ కానీ ఫీమేల్స్లో కూడా కట్టడి చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇది మన బాడీ రిసీవింగ్ స్టేజ్ ఎలా ఉంది, బాడీ రిసీవింగ్ అంటే తీసుకునే ఫుడ్ మల్టీవిటమిన్స్ కానివ్వండి, అంటే ఇప్పుడు జుట్టు మంచిగా ఉండడానికి బయోటిన్ కానీ జింక్ కానివ్వండి, విటమిన్ డి ఇవన్నీ కూడా సమపాలలో ఉంటే మనం కట్టడి చేసినగలుగుతాం. ఇవి తగ్గిపోయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది కామన్గా చూస్తుంటారు. సార్ మీరైతే హెయిర్ ఫాల్కి సంబంధించి అయితే మీరు ఆయిల్ అనేది కూడా కనిపెట్టారు. ఈ కనిపెట్టినప్పుడు కూడా సో అంటే వాటి యొక్క మూలం అనేది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు ఆ హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది, లేకపోతే ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది కూడా జరుగుతుండడానికి మెయిన్ కారణాలు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, ఏంటి సార్ అది? యాక్చువల్గా కామన్ హెయిర్ ఫాల్, హెయిర్ యొక్క లక్షణం ఒక ఏజ్ వరకు ఊడతాయి, తిరిగి వస్తాయి. అవును, అది కామన్ హెయిర్ ఫాల్. స్నానం చేసినప్పుడు పోవచ్చు, పడుకుంటే దిండి మీద రాలిపోవచ్చు, దువ్వుకుంటే పోవచ్చు. ఎన్ని పోవాలి? 10-20 పోవాలి, 100 పోవచ్చు. యా ఉండేదే 1,00,000, రోజు 100 పోతే ఇంకేముంటుంది అక్కడ? ఏమీ ఉండదు. కామన్ హెయిర్ ఫాల్ ఎంత హెల్దీ పర్సన్స్కి 100కి 100 పాళ్ళు హెల్దీ పర్సన్కి కూడా అవుతూనే ఉంటుంది, దాన్ని పట్టించుకోవద్దు. ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది అది ఎట్లా గుర్తించాలి అసలు మనం? ఫస్ట్ ఇట్లా తీస్తే వచ్చేస్తుంటాయి అబ్బాయిలకి, అట్లా తీస్తే రావద్దు. వెంట్రుక ఉండాల్సినంత మందంగా ఉండదు, సన్నగా అయిపోతుంటాయి, ఎరుపు రంగుకు మారుతూ ఉంటాయి, చివర్లు చిట్లిపోతూ ఉంటాయి. తీస్తే రావడంతో పాటు మధ్యకి విరిగిపోతూ ఉంటాయి, సహజత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. ఇది ఎక్సెస్ హెయిర్ ఫాల్ యొక్క లక్షణం. ఇంకొకటి ఏంటంటే ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే అందరికీ స్టార్ట్ కాదు, కొందరికే స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే స్టార్ట్ అయిందో ఆగదు. 36-37 సంవత్సరాల వరకు రాలుతూనే ఉంటాయి. దాన్ని ఆ లోపల కనుక ఎంత ప్రారంభ దశలో కనుక నిలుపుదల చేసుకుంటే ఎక్కువ ఊడకుండా సేఫ్ సైడ్లో ఉండవచ్చు. ఓకే సార్, ఎక్సెస్ హెయిర్ ఫాల్ అవుతున్న వ్యక్తిని ఒకవేళ మీకు అప్పగించాము అంటే దాన్ని అంటే ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ అనేది ఉందా సార్? ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఆ పేషెంట్ ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఆండ్రోజెనిక్ ఎలిపేషన్ ఉందా, లేకుంటే డ్రగ్స్ వల్ల ఉన్నదని తీసుకుంటే ఏమైనా ఇప్పుడు ఎట్లాంటి డ్రగ్స్ ప్రోతామిన్ ఉంటుంది, కొన్ని ప్రొపనాల్ ఉంటాయి, అటువంటి డ్రగ్స్ తీసుకుంటే కూడా హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది. ఇంకోటి స్ట్రెస్ ఎక్కువ, మెయిన్ స్ట్రెస్
ఇప్పుడు వచ్చే పిల్లలు వచ్చేది స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ స్టడీస్ అండ్ హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల వస్తుంది. దానివల్ల కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము బ్లడ్ టెస్ట్ చేయాలి. ఐరన్ కెపాసిటీ ఎంత ఉన్నది, ఐరన్ ఎంత ఉన్నది, కాపర్ ఎంత ఉన్నది, జింక్ ఎంత ఉన్నది, బయోటిన్ ఎంత ఉన్నది, D3 లెవెల్ ఎంత, ఇవన్నీ మనం చూస్తే దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ఉన్నది అనుకుంటే మనం ఓన్లీ మ్యాజిక్ డ్రగ్ ఏంటంటే ది గోల్డెన్ స్టాండర్డ్ అంటే మినాక్సిడిల్ లేకుంటే మనం మార్నింగ్ ఈవినింగ్ 1 ml అట్టి ఇస్తుంటాం. దాంతోపాటు ఏమైనా సప్లిమెంట్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఇవి ఎక్సర్సైజ్ ఆల్సో. ఎక్సర్సైజ్ లేకపోతే మనం అన్ని ఎక్సర్సైజ్ చేసి ఒకటి అరవిక్ అంటే శీర్షాసనం ఉంటుంది, అది ఒకటి డైలీ 5 minutes అట్లా చేస్తూ ఉంటే కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయి. డ్రగ్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఫుడ్ మంచిగా తీసుకుంటూ ఉండాలి, ఫ్రూట్ జ్యూస్ ఏమైనా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల కంట్రోల్ అవుతుంది. సార్ యూజువల్గా ఒకవేళ ఒక పర్సన్ వచ్చారనుకో మీ దగ్గరికి, అతనికి మళ్ళీ ఇట్లా ఈ హెయిర్ ఫాల్ తగ్గించడం కోసము ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? మామూలుగా 6 months పడుతుంది. 6 months. ఓకే. 6 months చూసిన తర్వాత మనం తర్వాత పిఆర్పి చేయడం ఉంటుంది, ఫిజియోథెరపీ ఉంటుంది. ఈ లాస్ట్లో మాత్రం ఉంటే మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఎంత ఖర్చు అవుతుంది సార్ యూజువల్గా ఇంతగా దేనికి? అంటే ఈ ప్రాసెస్కి మామూలుగా ఎవ్రీ మంత్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కనీసం 4-5 వేలు అవుతుంది. ఓకే. సో ఈ ప్రాసెస్ మొత్తం ఆ ఎక్సెస్ హెయిర్ ఫాల్ మొత్తం టాబ్లెట్స్ కానీ, షాంపూస్ కానీ, ఈవెన్ మినాక్సిడిల్ సిరప్, డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టైడ్ ఇస్తుంటాం. అట్లా ఇస్తుంటే మినిమం 3 to 6 months చూస్తాం. ఓకే సార్, కమింగ్ టు ద ఆయుర్వేదం, అలోపతితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మాత్రం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, దాంతోపాటు ఆ ట్రీట్మెంట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మేము ఏంటంటే సిమ్టమ్ బేస్డ్ కాకుండా యాక్చువల్లీ దాని కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఆ ప్రాసెస్ కూడా అండ్ అప్రోచ్ కూడా డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ హెయిర్ ఫాల్ కేసే తీసుకుంటే ఎక్సెసివ్ హెయిర్ ఫాల్లో ఏమవుతుంది, మీరు అన్నట్టు ఒక సర్టన్ ఏజ్ తర్వాత కొన్ని న్యూట్రియంట్స్ బాడీలో రీచ్ అవ్వకపోవడము, సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అవుతుంది. ఇంకోటి మేము ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, అదే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మేము ఫాలో అయ్యేది ఏంటంటే అసలు చూసేది బాడీ తత్వం అంటాం. అంటే బేసిక్గా ప్రతి ఒక్కరికి మనకి పేరు ఎలా ఉంటుందో మన శరీర తత్వం అంటాం. వాత, పైత్య, కఫం. ఎవరైతే పైత్యం అంటే ఇక్కడ ఏంటంటే మెటబాలిక్ ఫైర్ అంటాం. మనం చూసుకుంటే ఏమైతే బాడీలో హీట్ జనరేట్ ఎక్కువైనప్పుడు, అది బ్లడ్ ఫ్లో పంపింగ్ ఎక్కువైనప్పుడు కూడా ఈవెన్ స్కాల్ప్లో ఉండే ఈ ఫాలికల్స్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. సో పైత్యం అనేది మెయిన్ కారణంగా చూస్తాం. అలానే దానికి తగ్గ ఆహార విహారాలు చెప్తాం. అంటే ఇప్పుడు పైత్యం అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఆడించి చూసిన తర్వాత అంటే మాకు సపరేట్గా టెస్ట్ లాంటివి ఏమీ ఉండవు. జనరల్గా మనకి మోడర్న్ ఉన్నవి అన్ని చేయొచ్చు, సార్ చెప్పినట్టు బ్లడ్ టెస్ట్లో బయోటిన్ కానీ జంక్ చేయొచ్చు. అవి చూడకుండా కూడా మనం ఏంటి అంటే ఈ డైట్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. అండ్ అలానే కాకుండా హెయిర్ ఫాల్కి మనం చూసుకుంటే మేము మా ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ వచ్చి రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రం, సప్తధాతు కాన్సెప్ట్ అంటాం. అంటే లింఫాటిక్ సిస్టమ్, సర్క్యులరీ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ ఎలా ఉంటుందో అన్ని సమపాలనలో బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఎటువంటి రోగాలు ఉండవు. అది హెయిర్ ఫాల్ కానివ్వండి ఏదైనా కానీ. బట్ ఆయుర్వేదంలో దీన్ని ఏంటి, హెయిర్ అనేది మా అస్థిధాతు అంటే మన బోన్స్లో నుంచి వచ్చే బై ప్రోడక్ట్, దాంట్లో వచ్చే వేస్ట్లో కూడా ఎంతో కొంత మంచిది ఉంటుంది. దాని వల్లనే హెయిర్ అండ్ నెయిల్స్ అంటాం. దీన్నే కిట్ట భాగం నుంచి అంటే ఆ డైజెస్టెడ్ ఏదైతే బాడీకి అవసరం లేదో దాంట్లో నుంచి కూడా ఎంతో కొంత ఉపయోగపడడం వల్ల ఇవి జనరేట్ అవుతుంటాయి బాడీ. అది ఎక్కడ మన గట్లోనే అవుతుంది. కాబట్టి ఈ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకి కొన్ని సజెషన్స్ చెప్తుంటాం. ఇప్పుడు హెయిర్ ప్యాక్స్ అంటాము. హెయిర్ ప్యాక్ అంటే పెట్టగానే ఏదో ఇంప్రూవ్ అయిపోదు. ఫాలికల్ స్ట్రెంత్ స్టిమ్యులేటర్స్ అంటాము. వాటికి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచి కాకుండా ఒక 5000 years నుంచి ఎప్పుడు ప్రాక్టీస్ చేసేది సింపుల్ టెక్నిక్, ఇంట్లో కూడా చేసుకునేది ఏంటి, నస్యకర్మ అంటాం. నస్య అంటే మన ముక్కు ద్వారా కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని అనుతైలం అని కానివ్వండి, బ్రాహ్మీ తైలం అని కానివ్వండి, లేకపోతే ఆవు నెయ్యి ఇంట్లో దొరికే వేయటం వల్ల సింపుల్ ఏంటంటే ఇది గేట్వే అంటాం. మన స్కాల్ప్కి, మన బ్రెయిన్కి గేట్వే. మనం వింటాం ప్రాణాయామం చేస్తే 1000 వ్యాధులు తగ్గుతాయి అంటాం. అలానే ఇంతకుముందు శీర్షాసనం అనేది కూడా మరి స్కాల్ప్కి సంబంధించింది. ఎప్పుడైతే నస్యకర్మ చేస్తామో మ్యాక్సిమం ఆక్సిజనేషన్ అనేది ఫాలికల్స్లో పెరిగి అక్కడ ఫాలికల్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, దీనికి ఎంత ఖర్చు అవుతుంటుంది సార్? ఖర్చు అనేది ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, అది ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా హార్మోన్ల వల్ల కానివ్వండి, ఇంకోటి ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఖర్చు ఏంటంటే మీరు ఇంట్లో మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు దొరికేవి. ఇప్పుడు భృంగరాజ అంటాము, మందార అంటాము, ఆమ్లా అంటాము, మెంతి కూర అంటాము, ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవి. కొన్ని సందర్భాలు పేషెంట్స్కి అవి చేసి అవి చేసుకోమని చెప్తాం. బట్ పర్టికులర్గా కొన్ని మెడిసిన్గా అంటే అది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆయిల్స్ ఇస్తామా, మాకు కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి పంచకర్మలో, శిరోధార అంటాం, అంటే ఫాలికల్ స్టిమ్యులేట్ చేయడానికి. ఇవి డిపెండ్ అయి ఉంటాయి. అవి అంటే పర్టికులర్గా అమౌంట్ అని చెప్పలేము.
వాళ్ళ తత్వాన్ని బట్టి ఏ డైట్తో అవుతుందా, ట్రీట్మెంట్స్ అవుతుందా, లేదా మెడిసిన్స్ ఔషధాలు ఇవ్వాలని డిసైడ్ చేస్తాము. ఎన్ని రోజులు పడుతుంది ఈ ప్రాసెస్? డైలీ 6 months to 1 year పడుతుంది. ఎందుకంటే ఒక హెయిర్ ఫాల్ అనేది మీరు చూస్తే బేబీ హెయిర్ అంటాం, చిన్నపిల్లలు పుట్టగానే హెయిర్ రాదు, 9 months 1 year తర్వాతనే హెయిర్ వస్తుంది. సో ఈవెన్ ఈ హెయిర్ ఫాల్ జరిగిన తర్వాత అది మళ్ళీ స్టిమ్యులేట్ అవ్వడానికి 6 months to 1 year పడుతుంది అది. ఓకే సార్, మన ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ క్లినిక్ నార్మల్గా ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లంతో వచ్చారనుకోండి, వాళ్ళనే మీరైతే నార్మల్గా హెయిర్ ఫాల్ అవ్వకుండానే చేయగలుగుతారా? తప్పకుండా చేస్తాం. అయితే ఈ అలోపీషియా అంటే పేనుకురుకుడు ఈ వ్యాధులు అవి. ఓకే. ఇది హెయిర్ ఫాల్ అనేది కామన్గా హెయిర్ కాకుండా ఎక్సెస్ హెయిర్ ఫాల్ కొంతమందికి వద్దు అనుకున్నాం ఇంతకుముందు. అవును. ఎక్సెస్ హెయిర్ ఫాల్ నిలుపుదల చేయడానికి ఆహారంతో పని లేదు. బాగా డబ్బున్న అబ్బాయిలు కూడా, బాగా ఎక్సర్సైజ్ చేసి జిమ్ములు కండలు తీసిన అబ్బాయిలకు కూడా ఇక్కడ పోతున్నాయి చాలామంది చూస్తూ ఉన్నారు. అవును. కాబట్టి ఆహారంతో సంబంధం లేకుండా కేవలం నేను తయారు చేసినటువంటి హెయిర్ ఆయిల్ కనుక జస్ట్ ఒక 100 ml వాడుకుంటే 50 to 80% వరకు ఫాలింగ్ కంట్రోల్ అయిపోద్ది. ఇంకొక 100 ml 90, 85, 90 వరకు జస్ట్ ఒక 300 ml వరకు వాడుకుంటే మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. ఇంకా ఒకటి అరా ఉంటే కామన్ హెయిర్ ఫాల్. ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇది ఎన్ని రోజులు వాడాలి అసలు? అదే ఆ ఫాలింగ్ సిస్టమ్ను బట్టి ఒకళ్ళు ఎక్కువగా రాలుతుంది అనుకోండి జుట్టు, వాళ్ళకేమో దాదాపుగా 160 days పట్టుద్ది. ఓకే. 160 రోజులు అంటే ఎంత? 6 నెలలు. తక్కువ రాలుతుంది అనుకోండి 2-3 నెలల్లో కంట్రోల్ అవుతుంది. ఓకే. ఆ రాలడం ఆపడం కాదు ఇక్కడ మనం చేస్తున్నది, వెంట్రుకల యొక్క కుదుళ్ళను గట్టిపరుస్తున్నాం ఇక్కడ. ఓకే. లోపల ఉన్న సిస్టమ్ మొత్తాన్ని రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం. దానికోసం కొంత సమయం పట్టుద్ది. పెద్ద కాస్ట్ ఏమీ కాదు, 3-4,000 లోపలనే అయిపోతుంది. ఇది ఆ 100 ml అనుకోవచ్చు. ఆ 300 అంటే 100కి 50 to 80% కంట్రోల్ అవుతుంది. ఓకే. ఆ 200-300 ml వరకు సరిపోతుంది. ఓకే. ఈ మందులు అనేది కూడా వాడుతూ ఉన్న టైంలలో మళ్ళీ ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి సార్, యాక్చువల్లీ మాది ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మాది డిఫరెంట్. ఇది యా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఏదైనా ఎవిడెన్స్ చూస్తాం. ఓకే. వెదర్ ఇట్ ఈస్ నార్మల్ డైట్ వల్ల పోతుందా, స్ట్రెస్ వల్ల పోతుందా, లేకుంటే ఇంకా వేరే ఏమైనా జబ్బులు ఉన్నాయని చెప్పి చూస్తాం. హెయిర్ ఫాల్ అంటే ఓన్లీ వన్ కాదు, చాలా ఉన్నాయి. ఇమ్యూన్ డెఫిషియన్సీ సింటమ్స్లో కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. ఓకే. ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అట్లా చాలా కారణాలు లేకుండా దాన్ని బట్టి మేము చేస్తుంటాం. రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది ఎవ్రీ వీక్లీ 1 time ఒకటి కొత్త ప్రోడక్ట్స్ వస్తుంటాయి మార్కెట్లో. మా దగ్గర మా సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడే, సేమ్ ట్రీట్మెంట్ అమెరికాలో సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, అడ్వర్స్ ఎఫర్ట్స్ కూడా సేమ్ ఉంటాయి. అందుకని మేము అట్లా ఇండివిజువలైజ్ చేయము. ఏ ట్రీట్మెంట్ అయినా ఫస్ట్ మనకు వచ్చేది ఏంది, స్కాల్ప్ గురించి మనం మాడుతున్నాం కాబట్టి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్స్ మేల్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఫోలికల్స్ స్కాల్ప్లో ఉంటాయి. ఓకే. అవి దానివల్ల ఊడిపోతుంటాయి. దానికి డైహైడ్రో టెస్టోస్టెరాన్ ఉంటుంది. దానివల్ల అనేది హెయిర్ ఫాల్స్ అనేది అవుతుంటుంది. మేము ఇచ్చేది ఏంది, మినాక్సిల్ ఇస్తాము. 2%, 5%, 10%, 12% కూడా ఉన్నది, డిపెండ్ అయిపోయింది. అది మనము ఇస్తుంటాం. దానివల్ల ఏమైతే హెయిర్ ఫాలికల్ డెవలప్ అవుతుంటాయి. వేరే మామూలు అయితే వేరే ఆటోఇమ్యూన్ డిసీజెస్లు కావవి. అది వన్స్ ఒకసారి వచ్చిందంటే అది నెక్స్ట్ టైం రాదు. అది అంతే ఉంటుంది, అది మామూలుగా ఉండిపోతుంది. ఫీమేల్స్ ఎట్లా అంటే హెయిర్ ఫాల్స్ ఆండ్రోజెనిక్ అలోపేషియా మధ్యలో వస్తుంది. మగవాళ్ళకి ఏమో ఎం షేప్, వై షేప్, ఎం షేప్, యూ షేప్ అని ఇట్లా ముందుకు వస్తుంది. అయితే ఆడవాళ్ళకంటే లేడీస్ కింద ఇక్కడ రాదు, ఇక్కడ మధ్యలో పాపడ అనేది వెనుక అనేది అని అలోపేషియా అనేది వస్తుంటుంది. దానికి సేమ్ ట్రీట్మెంట్, మినాక్సిల్ ట్రీట్మెంట్ చేస్తుంటాం. కొత్తగా వచ్చింది ఏంటంటే ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్, ఈ రెండు కలిపి ఇస్తుంటాం. అట్లా మార్నింగ్ 1 ml, నైట్ 1 ml ఇస్తుంటాం. కాబట్టి ఓరల్ ఏమో ఫినాస్ట్రైడ్ ఇస్తాం. వేరే ఈవెన్ మినాస్ట్రైల్ కూడా ఇప్పుడు టాబ్లెట్స్ వస్తున్నాయి. హాఫ్ టాబ్లెట్ ఏమో మగవాళ్ళకు, 1/4 టాబ్లెట్ ఆడవాళ్ళకి ఇస్తాం. అవి కూడా కంటిన్యూ చేస్తుంటాం. సార్, ఒకవేళ ఈ మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతూ ఉంది అనుకోండి, ఎన్నాళ్ళు వాడాలి మళ్ళీ? సేమ్ అదే మామూలుగా అట్లా వాడుతుంటే దాంట్లో మీ యూ టు థింక్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ ఇంకా వేరే జబ్బులు ఏమి ఉన్నాయో తెలుసుకోనికి. అంతే. నాట్ ఓన్లీ ఆండ్రోజెనిక్ అలోపేషియా కాకుండా వేరే ఏమి జబ్బులు ఏమైనా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా, థైరాయిడ్ టెస్ట్ చేయాలి. అది థైరాయిడ్ వల్ల కూడా, హైపోథైరాయిడిజంలో కూడా, హైపర్ థైరాయిడ్, 2 జట్లలో కూడా ఈ హెయిర్ ఫాల్స్ అవుతుంటాయి. మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది కూడా మళ్ళీ ఒకసారి రివైవ్ చేయాలి. అంతేగాని లేకుండా మామూలుగా అయితేనేమో ఆండ్రోజెనిక్ అలోపేషియా 6 months to 1 year. ఓకే.
సార్ కమింగ్ టు ద ఆయుర్వేదం ఏంటంటే పంచకర్మ ద్వారా కూడా మీరైతే ఆ ట్రీట్మెంట్ అనేది కూడా చేస్తూ ఉంటారని చెప్పేసి అని అన్నారు. ఈ ఒకవేళ ఆ హెయిర్ ఫాల్ అనేది కూడా అవుతూ ఉందనుకోండి, సో ఈ మెడిసిన్స్ వాడినప్పుడు కానీ, సో మళ్ళీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికంటే ఇంతకుముందు నేను అదే చెప్పినట్టు, ఇప్పుడు పర్టికులర్గా ఏ దాని వల్ల ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని ఇతరత్ర జబ్బుల వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సార్ చెప్పినట్టు క్యాన్సరస్ కేసెస్లో అలాంటి కేసెస్ కాకుండా ఈవెన్ సింపుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళలో కూడా టెంపరీ హెయిర్ ఫాల్ ఉంటుంది, అందులో కూడా ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఫస్ట్ రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటి దేనివల్ల ఈ హెయిర్ ఫాల్ అవుతుంది, థైరాయిడ్ హార్మోన్ కానివ్వండి, ఫీమేల్స్లో పీసీఓఎస్ ఇట్లాంటి కండిషన్స్లో హార్మోన్స్ చేంజ్ చేసినప్పుడు జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో వీటిని మనం చెక్ పెట్టిన తర్వాత జనరల్గా అప్పుడు హెయిర్ ఫాల్ అనే దాని గురించి ఆలోచిస్తాం. లేదు పర్టికులర్గా హెయిర్ ఫాల్ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఏంటంటే మనము డైట్ అయితే ఆయుర్వేదం ఎన్ని చెప్పినా ఇప్పుడు మార్కెట్లో దొరికే చాలా ప్రోడక్ట్స్ దొరుకుతుంటాయి, వాటి వల్లే హెయిర్ గ్రోత్ అయిపోతుంది అనేది ఎప్పుడు బిలీవ్ చేయం. ఎందుకంటే ఇది ఓన్లీ ఏదో అప్లై చేస్తేనే, జనరల్గా అప్లికేషన్ ఆఫ్ హెయిర్ ఆయిల్ అనేది ఆయుర్వేదంలో అభ్యంగనం అంటాం. మనం ఎందుకు చేస్తామంటే హైపోథాలమస్ అనేది చాలా హీట్ జనరేటింగ్ పార్ట్. అది స్కాల్ప్లో ఉన్నప్పుడు ఇంకొంచెం అది మనం బయటికి ఎండకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కువ వేడి పదాలు తగినప్పుడు ఇంకా హీట్ అయినప్పుడు ఫాలికల్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి దానికి ఒక మీడియం అనేది మన పురాతన కాలం నుంచి ఆయిల్ సప్లై చేయమంటాం. సో దాంతో రెండు బెనిఫిట్స్, ఒకటి ఫాలికల్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది, స్ట్రెంథనింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఈ వెదర్ నుంచి హార్ష్ రేస్ నుంచి ఫాలికల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి, అలానే మెల్నోసైట్స్ అంటే మన హెయిర్కి ఇచ్చే కలరింగ్ ఏజెంట్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు ఆయిల్ అప్లికేషన్ అంటాం. బట్ అది ఒక్కటే అయిపోగానే మన బాడీలో హెయిర్ ఫాల్ వచ్చేసి అంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఎక్సెసివ్ అనేది ఆయుర్వేదం ఎప్పుడు బిలీవ్ చేయదు. ఎందుకంటే ఆయుర్వేద అనేది పద్ధతి అంటే మనం తీసుకునే ఫుడ్, దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్, బాడీ దాన్ని ఎట్లా డైజెస్ట్ చేసుకుంటుంది, అసిమిలేషన్ చేసుకొని దాని నుంచి మన బాడీకి ఏం పంప్ చేస్తుంది అనేది దాని మీదే ఉంటుంది. అంటే ఫుడ్, అలానే ఔషధము, అలానే అవసరం అనుకున్నప్పుడు ఈ పంచకర్మలో అంటే మీరు అన్నారు ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు తగ్గకపోయినప్పుడే పంచకర్మ అనేది యాడ్ చేస్తాం. ఓకే, సో చేసినప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇలా కంపేర్ చేసుకుంటుంటే ఇక్కడ అలోపతికి కానీ అండ్ ఆయుర్వేదానికి డిఫరెన్స్ అనేది కూడా చాలా ఉంటుంది. అంటే ఇక్కడ కాకపోతే నేను అంటే ఎవరు కౌంటర్ చేయలేదు, బట్ ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చే మెడిసిన్స్ కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు మనము D3 లాంటిది బయోటిన్ ఇలా ఇవి ఇచ్చే అంటే మేము ఆయుర్వేదంలో అంటే నేనే కదా అందరికి తెలుసు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జనరల్గా అంటే మనం కొట్టిపారేలేం సైడ్ ఎఫెక్ట్ లేదు అంటే ప్రతి మెడిసిన్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఆయుర్వేద అనేది ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా గుడ్ సైడ్ ఎఫెక్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లా, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అంటాం, త్రిఫలా అంటాం. అది తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మోషన్ ఫ్రీ అవుతుంది, ఐసైట్ మంచిగా పెరుగుతుంది, అంటే గుడ్ సైడ్ ఎఫెక్ట్. జుట్టు కోసం వాడిన మిగతా బాడీలో కూడా మంచిగా అవుతాయి. సో అలాంటి హెర్బ్స్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ కాల్షియం తగ్గిపోయినప్పుడు మంచిగా దొరికే సప్తామృత లోహ అని కానివ్వండి, అశ్వగంధ అని కానివ్వండి, ఇలాంటివి మనము ఎన్ని రోజులు వాడుకున్నా సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాడీకి వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఓకే, మీరు ఇన్వెంట్ చేసిన హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో అది వాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఎలా సార్? మన డాక్టర్స్ చెప్పినట్లుగా క్యాన్సర్ పేషెంట్ యొక్క లక్షణం, కొన్ని లక్షణాల్లో ఒక లక్షణం జుట్టు ఊడగొట్టడం. అవును, వాళ్ళని దాదాపుగా బాగు చేయలేము జుట్టు ఊడకుండా. థైరాయిడ్ పేషెంట్ ఉన్నారు, థైరాయిడ్ యొక్క లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి, అందులో ఒకటి జుట్టు ఊడగొట్టడం. వాళ్ళకి గనక మన ఆయిల్ వాడితే 50% వరకు పనిచేస్తుంది, మొత్తం పని చేయకుండా ఉండదు. అలోపీషియా ప్రారంభ దశలో ఉన్నప్పుడు 2-3 రంధ్రాలు పడి ఉంటాయి, తినేస్తుంది పెయిన్, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ చాలా కాలం వరకు కూడా రాకుండా కూడా చూస్తుంది, అలోపీషియా రాకుండా కూడా చూస్తుంది. సో మీరు డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ ఏంటి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మళ్ళీ తిరిగి అవుతుంది అని చెప్పి. ఒకసారి గనక నేను చెప్పిన 300 ml వరకు వాడుకుంటే కొన్ని సంవత్సరాల వరకు ఆయా వ్యక్తి యొక్క తల కండిషన్ను బట్టి ఒకరికి సంవత్సరం 2, 3, 4 ఎంతైనా కావచ్చు, ఆ తర్వాతనే అవుతుంది. ఇప్పుడు జ్వరం వచ్చింది మళ్ళీ 6 నెలలకు రాకుండా ఉంటుందా? వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ హెయిర్ ఫాల్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మీరు ముందు వేయబోయే క్వశ్చన్స్తో నా దగ్గర నుంచి వస్తుంది. ఓకే, యూజువల్గా తర్వాత ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ మళ్ళీ మెడిసిన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండాలి, జీవితం మొత్తం కంటిన్యూ చేయక్కర్లేదు. ఒక 300 వాడుకున్నారు కదా, మళ్ళీ అవుతుంది, ఒక బాటిల్ కొట్టేసేయండి ఎనఫ్. సార్ హెయిర్ ఫాల్ అయిన కొంతకాలం వరకు కూడా మరి వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. ఏంటంటే దానిలో ఉన్న డెన్సిటీ కానీ అవి కొంచెం తగ్గుతూ వచ్చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కూడా ఈ కొత్త వెంట్రుకలు మళ్ళీ రప్పించగలుగుతారా సార్? కొత్త వెంట్రుక అంటే కొత్త ఫాలికల్స్ ఏమి ఉండవు, ఉన్న ఫాలికల్స్ నుంచి వస్తాయి. అది మేము అట్లా చెప్పాము.
ఇప్పుడు ఎట్లా అంటే సార్ చెప్పినట్టుగా కొత్త ఉన్న ఫోలికల్స్ లేకపోతే దానిలో ఆల్రెడీ అట్రఫీ అవుతుంది కాబట్టి అందులోంచి మళ్ళీ అందరికి తీసుకునేట్టు ఇన్స్ట్రుమెంట్ చేస్తాము. దీనివల్ల ఓ 6 months వాడిన తర్వాత మేము దాన్ని తగ్గకుండా ఏం చేస్తామంటే పిఆర్పి చేస్తాం. పిఆర్పి వెరీ సింపుల్ ప్రొసీజర్. మీ బ్లడ్ మీకు ఇచ్చేయడం అనమాట, దాన్ని సింపుల్ అనమాట. అది ఎవ్రీ 3 weeks ఒకసారి 6 సార్లు ఒకసారి చేయాలి. అది దిస్ ఇస్ అడ్జువెంట్ థెరపీ. ఇది దాంతోపాటు మందులు వాడుకుంటూ ఈ పిఆర్పి చేయించాలి. ఈ జిఎఫ్సి అని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అవన్నీ పెట్టి ఇంజక్షన్ ఇస్తుంటాం. అట్లా కూడా వస్తుంది. సెకండ్, మేము ఫిజికల్ అంటే డ్రగ్స్ ఇస్తాము, ప్లస్ ట్రీట్మెంట్ చేస్తాము. అంటే ఆఫీస్ ప్రొసీజర్ ఇవన్నీ 1 hour నుండి వెళ్ళిపోవాలి. చాలా సింపుల్ ప్రొసీజర్. దాని తర్వాత తగ్గకపోతే అప్పుడు మేము లాస్ట్లో ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అంతే. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కాకుండా ముందు మీరు చెప్పినట్టు జిఎఫ్సి అన్ని చేస్తాను. అవును. ఆ రీగ్రోత్ ప్రాసెస్ ద్వారా వెంట్రుకలు అనేది కూడా తిరిగి వస్తాయి చాలా మందికి వస్తాయి. ఓకే సార్. అంటే సార్ మరి ఆయుర్వేదంలో కూడా ఇలాంటిది ఏదైనా ఉందా సార్? తప్పకుండా. ఇప్పుడు ఉన్న ఆయుర్వేద చాలా అంటే ఇంతకు ముందు చేసేవాళ్ళు మధ్యలో అదంతా బ్రేక్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ అన్నీ తీసుకొస్తున్నాం. దాంట్లో హెయిర్ ఫాల్ ఇప్పుడు సార్ చెప్పినట్టు అట్రోఫీ అయిపోతాయి ఫాలికల్స్. కొత్త హెయిర్ ఫాలికల్స్ అంటే మీరు దానికన్నా ముందు చూసుకుంటే అసలు మన శరీర తత్వమే జుట్టు రాలటం మళ్ళీ రావటం. దాని సార్ చెప్పినట్టు అనాజెను, టెలాజెను, కెటాజెన్ అంటాం. అంటే ఒకటి గ్రోత్ ఫేజ్ ఉంటుంది, రిసెషన్ ఫేజ్ ఉంటుంది, మళ్ళీ రెస్టింగ్ ఫేజ్. జుట్టున అంటే ఒక పేషెంట్కి మేము కాన్ఫిడెన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నార్మల్ హెయిర్ ఫాల్కి జుట్టు రాలుతుందంటే అక్కడ మళ్ళీ వస్తుందనే చెప్తాం. అది పాజిటివ్ యాటిట్యూడ్. అంతేగాని జుట్టు రాలితే ఇంకా రాదు నువ్వు ఏం చేయలేవని మనం ఎప్పుడూ డిస్కస్ చేయలేం వాళ్ళని. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎక్సెసివ్ హెయిర్ అవుతుంది అన్నప్పుడు కారణాలన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడ ఏంది అట్రోఫీ అయిపోయాయి అంటే ఫాలికల్స్లో స్టాప్ అయినప్పుడు మేము జనరల్గా మనకి తెలిసిన తిల ఆయిల్ అంటాము, ఇంట్లో పెట్టే కొబ్బరి నూనె అనుకోండి. ఇవన్నీ ఆయిలేషన్ అనేది అంటే ఫాలికల్ స్టిమ్యులేషన్స్ కోసమే. అండ్ వైబ్రేషన్స్ అంటాము, పర్టికులర్గా శిరో అభ్యంగనం అంటాము. అంటే ఆయుర్వేద దొరికే మెడిసిన్స్ లైక్ మాలిత్యాది తైలం అని కానివ్వండి, భృంగరాజ తైలం అని కానీ ఇవన్నీ చేయటం వల్ల ఫాలికల్ స్టిమ్యులేషన్ ఉంటుంది. అలానే లోపల నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్టు పత్య ఆహార విహార సేవన వీటితో పాటు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేయగలిగితే మళ్ళీ గ్రోత్ ఉంటుంది. మీరు అన్నట్టు మేము కొత్తగా ఏం చేయగలుగుతున్నామంటే ఇప్పుడు మీరు చూస్తే మనం పాతకాలం వినే ఉంటారు లీచెస్ అంటాం, జలగల్ అనేది చెరువుల్లో పోయి పట్టేసుకుంటే రక్తం పీల్చేస్తుంది అంటారు. అది ఇప్పుడు దీని కాంటెస్ట్ ఎలా అంటే మేము జలగని ఎప్పుడైతే ఇక్కడ ఫాలికల్లో ప్రిక్ చేసి పెట్టినప్పుడు అది బ్లడ్ సక్ చేస్తుంది. అంటే ఎందుకు జలగనే పెట్టాలి, బ్లడ్ అనేది సిరెంజ్తో కూడా తీయొచ్చు, అలా కూడా చేస్తాం. బట్ జలగలో ఉండే హిరుడిన్ అనేది ఏం చేస్తుందంటే అక్కడ వే ఏదైతే బ్లాక్ అయి ఉంటుందో అది దాని ఒక్కదానికే ఉంటుంది, ఆ వేని క్లీన్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వెరికోస్ వెయిన్స్ ఇలాంటి వాటిలో పుండ్లు పడ్డప్పుడు కూడా పెడతాం. ఎందుకంటే పక్క నుంచి వెళ్ళే బ్లడ్ క్యాపిలరీ సెల్స్ అనేవి ఓపెన్ అప్ అయ్యి అక్కడ సర్క్యులేషన్ మళ్ళీ అయితే వూండ్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు మేము రీసెర్చ్ కూడా మళ్ళీ దాంట్లో చేస్తుంది అంటే ఎంతవరకు ఈ జలగ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అనేది చూస్తున్నాం. చేసినంత వరకు మాత్రం చాలా మంచి రిజల్ట్సే ఉన్నాయి. ఎక్కడైతే ఫాలికల్స్లో కంప్లీట్గా అట్రోఫీ అవుతున్నాయో అవి మళ్ళీ ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఓకే సార్, ఈ ప్రోడక్ట్ అనేది వాడిన తర్వాత ఈ కొత్త వెంట్రుకలు రావడానికి అది ఎన్ని రోజులు ప్రాసెస్ అనేది కూడా పడుతుంది? అసలు కొత్త వెంట్రుకలు అనేది రప్పించగలుగుతారా అసలు? మేము కూడా జనరల్గా కొత్త వెంట్రుకలు అని అంటూ ఉంటాం, అవి పాత వెంట్రుకలే. ఓకే, ఇంతకుముందు ఊడిపోయిన చోటు నుంచే రావాలి. ఆయన ఎవరో చెప్పిండు చేతులకు గ్లౌజ్ వేసుకొని తోడు పెట్టుకోని లేకపోతే ఇక్కడ కూడా వచ్చని చెప్పి అవన్నీ మోసాలు. సో వచ్చేవి పాత వెంట్రుకలే. అయితే పాత వెంట్రుకలైనా కూడా లోపల కుదురు యొక్క కండిషన్ బట్టి కుదురు డ్యామేజ్ అయిపోయింది అనుకోండి రాదు. ఓకే, క్లియర్గా చెప్పేస్తాం. డాక్టర్స్ ఏంటంటే అవతల వాళ్ళ హర్ట్ చేయొద్దు కాబట్టి ఇబ్బంది పెట్టి ఇదేంది భయపడతారు బాధపడతారు అని చెప్పరు. అది వాళ్ళ యొక్క డ్యూటీలో ఒక భాగం అది. ఓకే, మేమేం చేస్తామంటే మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు రావంటే రాని రావు. ఓకే, ముందుగానే మీరు అబద్ధం చెప్పి ఆయిల్స్ ఇచ్చి డబ్బు తీసుకొని 1 రోజులు 2 రోజులు వాళ్ళు రాసుకొని అద్దాలు కళ్ళు కాయలు కాస్తాయి వాళ్ళకి. ఆ పనిష్మెంట్ మేము ఇవ్వలేదు. రాకపోతే రావని చెప్తాం. వస్తాయి, తప్పకుండా వచ్చి తీరుతాయి. ఎన్ని రోజుల్లో? 16 daysలో బయటకు వచ్చి తీరుతుంది మొలక. ఇది స్టెరాయిడ్ కాదు, ఓన్లీ హెర్బల్ ప్రొడక్ట్స్. నేను తయారు చేసిన మొత్తం కూడా హెర్బల్ ప్రొడక్ట్స్. ఆ 16వ రోజు మొలక వచ్చి తీరవలసిందే. జబ్బులు వదిలేద్దాం, వదిలేసుకున్నాం. 16th day చిన్నగా ఇప్పుడు ఏ డాక్టర్ కూడా అంటే అన్నట్టు హట్ చేయడం ఒకటే కాదు, నిజంగా సైంటిఫిక్గా అది అయితేనే చేయగలుగుతారు. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి. ఇప్పుడు యాజ్ ఆయుర్వేద డాక్టర్గా నేను హెర్నియా కేసు వచ్చేస్తే ఏదో మిరాకిల్స్ చేస్తాము పర్టికులర్ అని చెప్పలేము. ఎందుకంటే సర్జికల్, అక్కడ సర్జన్ ఒపీనియన్ తీసుకొని సర్జన్ హెల్ప్ తీసుకొని సర్జరీకి వెళ్ళమంటాం అంతే తప్ప నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చేసిన 100 కేసులు. ఎందుకంటే హెర్నియా మాకు తెలుసు, మీరు ఏం చేసినా కూడా ఒక 10 సంవత్సరాలు మెయింటైన్ చేయొచ్చు. సో అది బేస్ చేసుకొని నేను సర్జన్ రోల్ కూడా నేను చేస్తాను అనేది కాదు. అలానే ఇట్లానే
ప్రతి పేషెంట్కి మీకు వచ్చిన రాకపోయిన ఒక ఇప్పుడు వస్తుందా రాదా అనేది మనం భ్రమలం కాదు ఈరోజు చూసి చెప్పడానికి ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ ఉంటుంది. అండ్ మా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది వీళ్ళకి ఏం కండిషన్ వీళ్ళది ఏంటి. ఇప్పుడు దాంట్లో అలపేషియా టోటాలిస్ అంటారు, దానికి మనం ఇవ్వగానే ఏమీ రిజల్ట్ రాదు. సో అది యాజ్ ఎ డాక్టర్గా యాజ్ ఎ నాలెడ్జ్ పర్సన్గా వీల్ గైడ్ దెమ్, ఇది ఇలాంటిది కాదు. కాకపోతే అలాంటి సందర్భాల్లో ఎస్ పేషెంట్ మొరాలిటీ దెబ్బతినట్టు కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకోవడం, వాళ్ళ ఇమ్యూనిటీని రెసిస్ట్ చేస్తే అది న్యాచురల్గా చేసే పద్ధతి. దానికి ఏం ఖర్చు పెట్టించి ఇది ఆయిల్ పెట్టండి అది పెట్టండి అని అవసరం లేదు. మన ఇంట్లో మీరు చేసుకునేదే చెప్తుంటాం మేము, మీరే ప్రిపరేషన్ చేసుకొని చేయమంటాం. ఆయుర్వేదం అంటే అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని పెరట్లో దొరికేదే దాంతోనే ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎవరు పెడితే జుట్టు చేతులు కూడా అంటే ఇది అబద్ధం కాదు, కాకపోతే మేము చూడలేదు దానికి. కానీ ఆయుర్వేద గ్రంథాల్లో హస్తదంత మాసి అనేది ఉంది, మీరు రెఫరెన్స్ చూసుకుంటే హస్తదంత మాసి అంటే ఏనుగు దంతంతో చేసి దాన్ని భస్మాలేసి పాతకాలంలో చేస్తున్నప్పుడు ఉండే హెయిర్ ఫాలికల్స్ వచ్చాయని చెప్పారు. అది ప్రాపర్గా చూడలేము, ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఏ ఆయుర్వేద డాక్టర్ హెయిర్ ఫాల్ కోసం అడవిలోకి వెళ్ళి ఆ ఏనుగు దంతాన్ని స్మగ్లింగ్ చేస్తారు. అంటే లక్కీలీ వీరప్పన్ కూడా లేడు స్మగ్లింగ్ చేయించుకొని చేద్దాం. సో అంత లేకపోయేసరికి ఆ సైన్స్ని మేము అసలు పట్టించుకోవట్లేదు, దానికి కొట్టిపారడానికి లేదు. బుక్స్లో మాత్రం ఎస్ మెన్షన్ చేశారు అది. ఓకే, దాన్ని ఇప్పుడు కొంతమంది అలా అంటే దాన్ని మోసం, ఎందుకంటే లిటిల్ అది మోసం ఉండవచ్చు కానీ అంటే ఆ టైంలో సాధ్యం ఎందుకంటే సాధ్యం కానప్పుడు దాని గురించి ఇప్పుడు అది ప్రాక్టికల్గా చేస్తున్నారంటేనే మీకు చూడండి, ఒక హస్తదంత మాసి అంటే ఏనుగు దంతము మీరు 1000 రూపాయలు 2000కు రాదు అది. అంటే ఒక చిన్న పొడ అంటే అది 1 లక్ష 2 లక్షలు ఉంటుంది. అంటే నిజంగా చెప్పాలన్నా అట్లా తీసుకురావాలన్నా కానీ. సో మీరేదో ఆయిల్లో నేను కొంచెం తీసుకొచ్చేసేసాను లేకపోతే ఈ మెడిసిన్లో కొంచెం కలిపేసాను అంటే అది నమ్మశక్యం కాదు. అంటే అది అవైలబిలిటీ కూడా లేదు. అవైలబిలిటీ ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్కే చెప్తుంది, దాని మీద రీసెర్చ్ చేస్తాం మేము. ఇంకోటి సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను సార్. మేము చేసేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కదా. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా జల్గా పెట్టిన తర్వాత వస్తాయంటే దాని సేమ్ ప్రాసెస్ మేము అది మినరల్ ఎందుకు ఇస్తున్నాము, అక్కడ రూట్ లెవెల్ పట బ్లడ్ సర్క్యులేషన్ ఇది కన్సెప్షన్ అవుతుంది, దాన్ని డైలెట్ చేయడానికి అని చెప్పి చేస్తాం. ఇది కూడా సేమ్ ప్రోడక్ట్, ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అది కాదు. ఇదేంటంటే ఇది యాక్చువల్లీ ఎప్పుడో 5000 years బ్యాకే మెన్షన్ చేస్తారు. బట్ దీన్ని సార్ అన్నట్టు ఇంకా ఇది 2 సిస్టమ్స్ ఈ సిస్టమ్ కలిసి దీన్ని ఇంకా రీసెర్చ్గా చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు అలోపేషియా టోటాలిస్ట్ లేకపోతే ఒక డ్రగ్ మెరకల్ వచ్చింది సార్, టోపాసిటీజిన్ అని చెప్పి. టోపాసిటీజిన్ డైలీ చిన్నపిల్లలకి 5 mg డైలీ, పెద్దవాళ్ళకి 11 mg డైలీ. 3 to 6 months ఇచ్చిన తర్వాత చాలా జుట్టు వచ్చేస్తుంది మొత్తం టోటల్ వెళ్ళిపోయిన తర్వాత. అది కామన్, అది ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రగ్స్ అది. అయితే ఇప్పుడు ఈ జలగలు పెట్టే బదులుగా కొంతమంది ఏం చేశారంటే ఈ దాన్ని ఏమంటారు కొమ్ము కాదు 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 అలాబు అంటారు కాదు కాదు ఈ ముళ్ళుగా ఉంటాయి చూడండి, బయట అమ్ముతుంటారు డెర్మారోలర్ పెట్టి దాన్ని గనక దీని మీద రుద్దుతూ ఉంటే పైన ఆ చర్మం అనేది ఒత్తిడికి గురి అయ్యి నొప్పికి గురి అయ్యి అక్కడ ఏమైనా రంధ్రాలు ఉంటే ఓపెన్ అయ్యి లోపల దాగి సజీవంగా ఉన్న వెంట్రుకలు బయటకు వస్తాయి. ఓకే, అది నమ్మచ్చా మనం? నమ్మొచ్చు, వస్తాయి. కానీ నేను రావనిందాక చెప్పే చూడండి, వాళ్ళకు కూడా వస్తాయి కానీ సన్నగా వీక్గా దూది పింజల్లాగా బయటకు వస్తాయి, పెరగవు. ప్రయోజనం ఏంటి? ఏముంటది, తొందరలో ఒత్తిడి వల్ల తీసుకొచ్చినాము. ఒక కుక్కను బలవంతంగా మెడబట్టుకొని గుంజుకొచ్చినాము, అది ఉంటుందా? ఉండదు. ఇది అంతే. ఓకే, బట్ అక్కడ ఫాలికల్ ఇంకా డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సార్ మేము చేస్తాం డెవలప్ చేస్తాం సార్. అంటే లోషన్ లోపలికి వెళ్ళడానికి పైన డ్యూటాస్టైడ్ స్టాట్ పెట్టి లోషన్ పెట్టేసి దాని చేస్తే అది చిన్న ఉంటాయి 180 చిన్న ఉంటాయి 0.1 అట్లా ఇవి ఉంటాయి. దాని కుట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళి స్మూట్ అవుతుంది. ఓకే, అది ఈజీ వే ఆఫ్ మేము చేస్తాం అది. సెకండ్ ఇన్స్పెక్షన్ అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా, 1 day ట్రీట్మెంట్ ఇస్తాం సార్. అదే ట్రీట్మెంట్ మీరు ఇచ్చినప్పుడు మేము సైంటిఫికల్ ఇస్తాం. మరి ఈ హెయిర్ ప్లాంటేషన్ ఎందుకు చేస్తున్నట్టు? దీని ద్వారా వచ్చేయగలరు కదా. కానీ అది మీరు అన్నట్టు కూడా ఏదంటే దూది పుంజల్లాగా వస్తూ ఉంటుంది, కాకపోతే అంత స్ట్రెంథనింగ్ అనేది కూడా హెయిర్ లో ఉండదు. దాన్ని మేము విల్లస్ హెయిర్ అంటాం. విల్లస్ హెయిర్ సార్, ఈ రీగ్రోత్ అయిన హెయిర్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇంత ముందులాగా బలంగా అనేది కూడా వస్తాయంటారా? వస్తాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మేము కొత్తగా చేసే డ్రగ్స్ ఏంటంటే ఫినాస్టరైడ్ ఒకటి 1 mg గ్లూటాస్టైడ్. ఇవి ఎట్లా అంటే యాక్సిడెంటల్గా మేము తెలుసుకున్నాము. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఇండాల్జ్ అయినప్పుడు అంటే 60 years వాళ్ళకి 70 years వాళ్ళకి వస్తుంది కామన్, అది ఆల్ మేల్స్కి వస్తుంది. అయితే అప్పుడు మేము 5 mg ఇచ్చేవాళ్ళం డైలీ. ఇస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్గా పోయిన ఇయర్స్ అన్ని మళ్ళీ గ్రోత్ అయినాయి.
60 years తర్వాత జెంట్స్కు. అయితే తర్వాత అప్పుడు తెలుసుకుందంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ సార్ చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ మనకు ఎఫెక్ట్ లాగా అది 5 mg చేస్తాం, ఇక్కడ 1 mg చేస్తున్నాం. ఓకే, ఆ డోస్ అనేది కూడా పెంచుతుంటారు. తగ్గించినాం. పెంచితేనేమో మన ప్రోస్టేట్ గ్రాండ్ అనేది మంచిగా అవుతుంది ట్రీట్మెంట్. అదే ట్రీట్మెంట్ ఫర్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. అయితే దానికి 5 mg చేస్తాం కాబట్టి ఇక్కడ 1 mg చేస్తాం. ఓకే, ఎందుకంటే పేషెంట్లు వచ్చేసారి ఇది ఎరెక్టల్ డిస్పెన్షన్ అవుతుంది కదా, అది మగవాళ్ళకి అది కాదు కదా, దాని అగేన్స్ట్ కదా అని అంటే, కాదు బాబు మేము 0.01 to 1% వాళ్ళకే అట్లా ఉంటుంది. మీ దట్ వీఆర్ గివింగ్ ఓన్లీ 1 mg. టాపికల్ కూడా 0.05 mg చేస్తాం, చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చేసి తీసుకొని చెప్తే దీంతో పాటు ఫినస్టేట్తో పాటు మినాక్సిల్ 2 కలిపి ఇచ్చేస్తే బ్రహ్మాండంగా వస్తుంది సార్. కాకపోతే వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అనేది కూడా ఉంటుంది. దాంతో మనం ఏంటంటే మనం ఎవ్రీ మంత్కి ఒకసారి, ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. అంటే ఇంకా జీవితాంతంగా ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. జీవితాంతం ఉంటుంది, అందరు రారు కూడా, రారు. అందుకని 1 year 2 years వరకు చేస్తాం. వాళ్ళు చెప్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చేసుకుంటారు, అట్లా ఉంటుంది. ఓకే, సో కొన్ని రోజులు మాత్రం అబ్జర్వేషన్ అనేది చేసి క్యారీ 6 ఫార్వర్డ్ months అట్లా చేసి అంటే 2 weeks ఒకసారి, 1 monthకి ఒకసారి, 3 monthsకి ఒకసారి చెప్తుంటాం ఓకే ఫాలోఅప్. సార్, మీరు కూడా అన్నారు ఆయుర్వేదంలో కూడా ఆ రీగ్రోత్ అనేది కూడా వస్తూ ఉంటుంది అని చెప్పేసి. సర్టన్ ఏజ్ వరకు ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా అది ఎంతవరకు బలంగా ఉండే అవకాశాలు ఉంటాయి? తప్పకుండా బలంగానే ఉంటుంది. అంటే వాళ్ళకున్న హెయిర్ ఫాలికల్ స్ట్రెంత్ బట్టి ఆ హెయిర్ అనేది ఉంటుంది. జనరల్గానే వీక్ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు వీక్గానే ఉంటుంది, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం పేషెంట్కి. తనకి ముందు ఎలా జట్టు ఉండే అలానే ఉంటుంది. బట్ ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. అంటే అదే మెయింటైన్ అవుతుందా 40, 45, 50, 60 అనేది చెప్పడానికి ఉండదు. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే మా ఆయుర్వేదంలో ఉన్న కన్వీనియంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు మెడిసిన్స్ కాదు చేయాల్సింది, మనం తీసుకునే ఫుడ్డే, మన ఇంట్లో ఉండే కిచెన్లో ఉండేవే మనం వాడుకోమంటాం. ఇప్పుడు నేను చెప్పినట్టు నస్యకర్మ అనేది మనము దాన్ని ప్రత్యేకంగా ఏదో మెడిసిన్ లాగా కాదు, రోజు బ్రష్ చేయగానే ముక్కులో 2 చుక్కలు సింపుల్గా ఇంట్లో దొరికే ఆవు నెయ్యి. ఇక ఆవు నెయ్యి ఎందుకు అంటే అది బ్రహ్మణం అంటాం, పైతాన్ని తగ్గిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ హీట్ జనరేట్ చేసేదాన్ని తగ్గిస్తుంది, బాడీకి ఆక్సిజనేషన్ పెంచుతుంది. సో ఇలాంటి కొన్ని పద్ధతులు చేసుకుంటూ, అండ్ ఎస్ ఆయిలేషన్ అనేది అప్పుడు కూడా అవసరం. బాడీ అంటే మనము శరీరానికి ఎట్లా ఆయిల్ పట్టిస్తామో హెయిర్ ఆయిలింగ్ అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ బూడని కొమ్తో కొంచెం నంబర్ ఆఫ్ టైమ్స్ కోమ్ చేయటం వల్ల స్టిమ్యులేషన్స్ జరగడము, ఈ పద్ధతులు అలవాటు చేస్తాము. ఇప్పుడు లాంగ్ రన్లో వాడాల్సి వాళ్ళకి తప్పదు, ఇది ఇంత కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఈ పద్ధతుల ద్వారా మెయింటైన్ చేయిస్తుంటాం. సో దీంతో ఏం ఖర్చు అనేది ఉండదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవన్నీ మేము ఏం చెప్పినా ఉట్టి జుట్టుకే కాకుండా బాడీకి కూడా అది హెల్తీ పరంగా చాలా మంచిది. ఆ హెల్త్ పరంగా మంచిది అయినా కానీ అది దాని తర్వాత ఆ ప్రాసెస్ అనేది కూడా కంటిన్యూ చేస్తూనే ఉండాలి కదా. ఎస్, ఇప్పుడు ఏమవుతుంది హెయిర్ అనేది మన బాడీ అనేది డీజనరేషన్కి వెళ్తుంది. ఎప్పుడు అది వెళ్ళదు, నేను ఎప్పుడు ఎల్లకాలం ఇలా ఉంటుంది అనేది ఇంపాసిబుల్. సో ఆ డీజనరేషన్ వెళ్ళినప్పుడు హౌ యూ అంటే ఎలా దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు తప్పకుండా హెయిర్ అనేది అందరికీ 60 years వరకు బాగా ఉండాలంటాం. కాకపోతే అది మరీ ఎక్కువ అవుతుంది అంటే దా ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి, బాడీని ఇమ్యూనిటీని పెంచడానికి ఆయుర్వేదిక్లో కూడా ఇప్పుడు అది హార్మోన్స్ ఎస్ డెఫినెట్లీ పితృజ లక్షణాస్ అంటాం, అంటే ఫాదర్ నుంచి వచ్చింది. సో దాన్ని కంట్రోల్గా పెట్టుకోవాలంటే సింపుల్గా అశ్వగంధారిష్ట కానివ్వండి, ఆర్ ఇంతకుముందు చెప్పిన దశమూలం ఇలాంటివి వాడుకుంటూ ఉంటే మీరు ఆ హెయిర్ ఫాల్ని అనేది అంటే ఇబ్బందికరం లేకుండా మేనేజ్ చేయగలుగుతారు. ఓకే, సో ఆ మేనేజ్ అయితే మనం చేయగలుగుతాం. ఎస్, ఖర్చు లేకుండా హెల్తీ పరంగా. ఓకే, ఎటువంటి డౌట్స్ కూడా లేదంటే ఈ మెంత్ పడితే ఇంకోటి ఏమవుతుంది, లాంగ్ రన్లో దీని ఎఫెక్ట్ ఇంకో ఆర్గాన్ మీద పడుతుంది, అలాంటివి ఏమీ ఉండవు. సార్, మరి ఇక్కడైతే మీరు హెయిర్ రీగ్రోత్ గురించి చెప్పారు. తిరిగి వచ్చే వెంట్రుకలు బలంగా వస్తాయా, బలహీనంగా వస్తాయా, ఇవి ఉంటాయా, ఊడతాయా? అంతేగా, అదే మీరు చెప్పేది. అంతేగా, తిరిగి వస్తాయి. కానీ తల లోపల వెంట్రుక యొక్క కుదురు గనక బలంగా ఉంటే ఊడిపోయిన తర్వాత కూడా కొన్ని బలంగా ఉంటాయి, కొన్ని బలహీనంగా ఉంటాయి. బలంగా ఉంటే బలంగా వచ్చి స్పీడ్గా పెరుగుతుంది, బలహీనంగా ఉంటే వీక్గా వచ్చి చాలా స్లోగా పెరుగుతుంది. బలంగా ఉందా లోపల కుదురు, బలహీనంగా ఉన్నది ఇప్పుడు చెప్పలేము, అది పెరిగే క్రమాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో బలంగా వచ్చినా బలహీనంగా వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనాన్ని గనక మనం భూమిలో నాటి 4-5 రోజులు, వారం రోజులు నీళ్లు పోస్తే పత్రదళాలు బయటకు వచ్చి 2 ఆకులు వస్తాయి. ఓకే, దానికి మనం నీళ్లు పోసి కొంతవరకు పెంచితే అది అటు ఇటు ఊగి అట్లా ఉండిపోద్ది కదా, అంత పెరుగుతుంది తర్వాత సంగతి. అప్పుడే గనక మర్రి చెట్టు అయినా సరే అంత మొలక బయటకు వచ్చినప్పుడు ఇట్లా కూడా ఎగిరిపోద్ది. అంతే. వచ్చినటువంటి దాన్ని మాయిల్ కొంచెం ఒక 2-3 బాటిల్స్ వాడుకొని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే కొన్ని ఏళ్ల పాటు బతికి ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. మళ్ళీ రాలవు, కొన్ని సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా తిరిగి వచ్చి
సార్ మళ్ళీ మాకు లైట్గా ఉడుతున్నాయి సార్ అని మొదలు పెడతారు. ఆహాహా. మళ్ళీ అప్పుడు తిరిగి వాడడం అనేది కూడా మొదలు ఒకటో ఆరో బాటిల్ వాడుకుంటే సరిపోతుంది. ఓకే. అప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభ దశ వద్దన్నమాట. అయితే పోయినవన్నీ తిరిగి రావు, కొన్ని డ్యామేజ్ అయిపోతాయి, మూలాలు దెబ్బతింటాయి, అన్నీ రావు. 100 పోతే 100 వస్తాయి అనేది అబద్ధము. కానీ మూలాలు దెబ్బతినేది మాత్రం రాదని మీరు మాత్రం క్లారిటీగా చెప్పేస్తారు. అవును. ఓకే సార్, మరి హెయిర్ ఫాల్ రీగ్రోత్ దాని గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ బట్టతల యొక్క లక్షణాలు ఏంటి సార్? అది పట్టుదల అంటే ఫస్ట్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్ ఉంటుంది. మగవాళ్ళ టెస్టిస్ లేపట ఐడ్రిన్ లేపట ఎక్కువ ఉండి అవి తన ఒక మూలాలు అంటే ఎక్కువ మటుకు ఇక్కడ ఉంటాయి, మధ్యలో ఉంటాయి. ఈ పక్కన కూడా ఎందుకంటే అది డిహెచ్డి రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెంట్ దానివల్ల అవి రావు, ఇక్కడ పక్కల పండి ఊడవు. అదే లాస్ట్లో ట్రాన్స్ప్లాంట్ చేసేటే ఎక్కువ తీసుకు ముందు నాటుతారు తప్ప ఈ పోయిన ఏంది అవి టెస్టోస్టెరాన్ వల్ల పోతాయి. ఈవెన్ లేడీస్ కూడా టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్స్ అన్ని డెవలప్ అవుతాయి. వాళ్ళలో అది డెవలప్ అవడం కూడా కరెక్ట్ కాదనుకుంటా. డెవలప్ అవుతాయి. అయిన దానికి ఏం మధ్యలో అవుతుంటుంది. వాళ్ళకి ఏం చేస్తాం, సాపాల్మెంట్ అని చెప్పి హెర్బల్ ఉంటుంది, ఐజోఎస్ఎల్ ఉంటుంది, అవి ఇస్తాం. నాకు యాంటీ టెస్టోస్టెరాన్ ఫిట్నెస్ స్ట్రైట్ అవన్నీ ఇయ్యం మేము. అవి ఎప్పుడు ఇస్తాము, పోస్ట్ మెనోపాజల్ వాళ్ళ ఆడవాళ్ళకు ఉంటే ఈ టెస్టోస్టెరాన్ ఇది ఫిట్నెస్ స్ట్రైట్ డుటాస్ట్రైట్ అని ఇస్తాం. ఈ ఏంటంటే ఈ 20 to 40 అంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ కదా, ఈ లోపల మనం ఇయ్యము. యాంటీ టెస్టోస్టెరాన్ డ్రగ్స్ ఏమో సాపాల్మెంట్ అనేది ఉంటుంది, అది ఇస్తాము. యూజువల్గా మీరు కొత్త హెయిర్ రావడానికి కానీ లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే సిరమ్స్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా, ట్రీట్మెంట్ అనేది పెప్టైడ్స్ అని అంటారు మేము. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? దాంట్లో ఎనర్జన్ ఉంటుంది, ఇంకోటి రెడెన్ సెల్స్ ఉంటుంది, ఇవన్నీ 4-5 పెప్టైడ్స్ ఉంటాయి, ప్రోకాపిల్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సీరమ్స్ ఉంటాయి. ఆ సీరమ్స్ దానివల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది స్టిమ్యులేషన్ అయ్యి పెరుగుతుంటుంది. సార్ అది ఎంతవరకు ప్రాక్టికల్గా మనం నమ్మొచ్చు అంటారు? నమ్మొచ్చు సార్, ఎందుకంటే మేము అదే వాడేది. సీరం కంటిన్యూ సీరం వాడుతుంటాము. ఈవెన్ మేము డ్రగ్ ఆఫ్ చాయిస్ మినర్జిల్లే, దాని తర్వాత సీరము, షాంపూస్ అన్ని ఇవన్నీ వాడుతుంటాం. ఈవెన్ కండిషనర్ కూడా ఇవే ఉంటాయి, సేమ్ ఉంటాయి. టాబ్లెట్స్ కూడా యూస్ చేస్తుంటారు? టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఓకే సార్, మరి ఆయుర్వేద విషయంలోకి వచ్చేటప్పటికి బట్టతల వస్తుంది అని అంటే అది తల్లిదండ్రులకు ఉన్నది వంశపార్యపరంగా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం నార్మల్గా అయితే. మరి మీ దీని పరంగా ఏం చెప్తారు సార్, ఎట్లా చెప్తారు? డెఫినెట్లీ అది ఏంటంటే పితృజ లక్షణాస్ అంటాం, అంటే వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దాన్ని రాకుండా కాపాడుకోవడం ఏంటంటే మన రెసిస్టెన్స్ మీద ఉంటుంది. బాడీ ఇప్పుడు ఎంత మీకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయినా కానీ మీ బాడీ వీక్ అయిపోతే అది చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. అదే మీ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ బాగా ఉందంటే యూ కెన్ దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు. అంటే ఒక 50-60 years తర్వాత వస్తే పెద్దగా ఉండదు. ఈ ప్రాబ్లం అంతా ఏంటి, టీనేజ్ అంటే చాలా చిన్న ఏజ్లో వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే దాన్ని ఆ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకునేది మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ మెడిసిన్స్ కానివ్వండి, అంటే కంప్లీట్ బట్టతలు వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయడం అనేది అంటే అది పేషెంట్ అది ఇంపాసిబుల్ అని కాదు. అంటే అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయము. ఎందుకు అంటే మనము పేషెంట్ని కూడా దాన్ని ఒక ఊహలో పెట్టినట్టు అవుతుంది. అంటే ఇంకా వాడుకొని అవసరం లేకపోయినా దానికి కొన్ని మెడిసిన్స్ లాంటివి ఇచ్చి అనవసరంగా దాన్ని మనము వాళ్ళని కూడా అపోలో పెట్టినట్టు అవుతుంది అనమాట. అట్లీస్ట్ రాకముందు కొంచెం కంట్రోల్ చేయడానికి ఎక్కడైతే ప్యాచెస్ లాగా స్టార్ట్ అవుతాయో అలాంటప్పుడు ఏంటంటే మేము ఇంద్రలుప్త మాసి అంటాము, పౌడర్ కొంచెం భస్మం లాంటివి, కొన్ని కేరమ్స్ అంటే కోకోనట్ ఆయిల్లో చేసిన మెడిసిన్స్ వల్ల అప్లై చేయటము. కొన్ని ఆయిల్స్ ఉంటాయి మీకు చూసుకుంటే, మనం జనరల్గా ఇంట్లో కూడా చూసుకుంటే ఆనియన్ జ్యూస్ అంటాం, ఆనియన్ ఆయిల్ అంటాం. సో ఆనియన్లో ఏంటంటే ఫాస్ఫరస్ సల్ఫర్ బాగా ఉండి అది హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ స్టేజెస్లో అవి హెల్ప్ అవుతాయి. బట్ కంప్లీట్ బట్టతలు వచ్చి దాన్ని రివర్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ న్యూ హెయిర్ కానీ లేకపోతే రీగ్రోత్ దీనిలకు యూజువల్గా టాబ్లెట్స్ కానీ షాంపూస్ ఇవన్నీ ఏమన్నా మీరు ఆయుర్వేదంలో ప్రొవైడ్ చేస్తూ డెఫినెట్లీ చేస్తాము. ఇప్పుడు షాంపూస్ అంటే మనం ఏమంటాము, కుంకుడుకాయని మన పాతకాలం నుంచి వింటున్నాం. అవి ఏంటంటే కండిషనర్ లాగా ఉంటాయి, ఒక హెల్దీ వే. అంటే మనం రసనవన్నంతో తినేది ఒక 4 కూరలతో తింటే ఎంత ఎనర్జీగా ఉంటామో హెయిర్ కూడా ఇవన్నీ అంతే. కానీ ఆల్మోస్ట్ ఇది డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆ కండిషన్లో పేషెంట్ వచ్చినప్పుడు ఇవి మాత్రమే పనిచేస్తాయని కాదు. బట్ ఇక్కడ ఇంకో చిన్న నేను చెప్పాలంటే మా ఆయుర్వేదిక్ గ్రంథాల్లో మళ్ళీ ఏం చెప్పారు, కూటి పక్వ రసాయనము. అంటే ఇవేంటంటే ఒక పాతకాలంలో మనిషిని ఒక రూమ్లో పెట్టేసి మొత్తం డీజనరేట్ చేసేస్తారు. అంటే బాడీ మొత్తం వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీజనరేషన్కి రసాయన ద్రవ్యాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్లో మంచిగా హెల్తీగా తయారవటము, ఐసైట్ పెరగటము, జుట్టు రావటం అనేది ఆ గ్రంథాల్లో మెన్షన్ చేస్తారు. బట్ అది దానికి ఏంటంటే ఒక సపరేట్ ఇల్లు లాంటిది కట్టాలి, ఆ ఇంటి కట్టినప్పుడు యూస్ చేసే వాటిలో కూడా మెడిసిన్స్ పెట్టాలి. అది ప్రాక్టికల్గా ఇప్పుడు ఎవరూ చేయట్లేదు. సో దానికి అందుకనే అది మరుగున పడిపోయింది. అంటే మెన్షన్ అక్కడ ఆ కండిషన్స్లో మెన్షన్ చేశారు వాళ్ళు.
జుట్టు రాలిపోయిన వాటికి మళ్ళీ వస్తాయని. బట్ ఇప్పుడున్న జనరేషన్ మేము చూస్తుంది బట్టతలకి మళ్ళీ మనం ఇది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? బట్ హెయిర్ ఫాల్ వాళ్ళకి అంటున్నారా? Yeah, hair fall సో జనరల్ హెయిర్ ఫాల్ ఏంటంటే మనము హెయిర్ బేసిక్ ట్రీట్మెంట్ అని అంటే హెయిర్ ఫాలికల్ని స్టిమ్యులేట్ చేయాలి, వాటికి స్ట్రెంగ్త్ రావాలి, వాటికి రెసిస్టెన్స్ పెంచాలి. బాడీ అనేది కంట్రోల్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలన్నప్పుడు దానికి తగ్గ ఔషధాలు సెలెక్ట్ చేసుకుంటాం. శతావరి అని కానివ్వండి, త్రిఫలా చూర్ణం అని కానివ్వండి, అలానే నస్యము పంచకర్మ అవసరం అన్నప్పుడు. ఇంకోటి ఇవన్నీ కానప్పుడు థెరపీస్ అంటాం, తలపు దిచ్చిలు అంటాం. కొన్ని ప్రత్యేకమైన ముక్కల నుంచి తీసుకున్న పేస్ట్ని హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేయటము, అలానే శిరోధర ఆయిల్స్ని ధారలాగా వేయటము, వాసోడైలేషన్ అంటాం. బేసిక్ అంటే వేసే 1 లీటర్ ఆయిల్ మొత్తం వెళ్ళదు, ఒక 5-10 ml ఆ వెజల్స్లో డైలేషన్ కోసం హెల్ప్ అవుతాయి. ఇలాంటి ఇప్పుడు మీరు చెప్తున్నది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయా? అంటే మేము రెగ్యులర్గా చేసేవే కదా అవి. ఓకే అవన్నీ రెగ్యులర్గా చేసుకొని చాలా ఈజీ ఇవే అది. ఓకే సార్, ఇక్కడ మన విషయానికి వచ్చేటప్పటికి మాత్రం మీరు అడిగింది బట్టతల ఫస్ట్ లక్షణాలు ఏంటి కదా. బట్టతల అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఇక్కడ మొత్తం నున్నగా అయిపోయి దాన్ని బట్టతల అంటారు. అది రాంగ్. ఎప్పుడైతే ఊడడం స్టార్ట్ అయ్యి చిన్నగా పలసబడిందో అక్కడి నుంచే బట్టతలని అనుకోవాలి. ఎందుకంటే 96.8 degrees ఉంటే నార్మల్ హీట్, బాడీ హీట్. అంతకంటే 97, 98 జ్వరం వచ్చిందంటాం, 107, 108 ఉన్నా జ్వరం వచ్చిందంటాం. జ్వరాన్ని అది జ్వరమే ఇది జ్వరమే. స్టార్ట్ అయిందే బట్టతలగా భావించి ఆ బట్టతలను పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే బట్టతల యొక్క లక్షణం ఒకసారి మొదలైతే చిన్నగా ఊడగొట్టుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అది దాని లక్షణము. ఆ ఊడగొట్టే దాన్ని అంటే పెంచుకుంటూ పోతుంటుంది. చివరికి ఏమైంది, కొంతమందికి ప్లెయిన్గా కావచ్చు, నున్నగా చేసేస్తుంది. ఈ చుట్టుపక్కల ఏమి ఊడవు, కొన్ని సేఫ్టీ ఏరియాస్ ఉంటాయి, ఈ చుట్టుపక్కల మ్యాక్సిమం ఇక్కడనే పోతుంటాయి. అట్లా మొత్తం పోయి నున్నగా అవుతుందా, లేదా కొంతమందికి పల్సగా ఆపేస్తుంది, నిలిపివేస్తుంది. ఆ పల్సగా ఉండిపోతాయా అది ఇప్పుడు తెలియదు, చివరికి తెలుస్తుంది. అందుకని ఒకసారి కనుక హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడే బట్టతల వస్తుందని గమనించి దానిని ఆపుకోవాలి. మన ఆయిల్ ఏం చేస్తుంది, ఫాల్ కంట్రోల్ కాకుండా ఆపుతుంది, ఆ బట్టతల యొక్క పరిధిని పెరగకుండా చూస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ కొన్ని కొత్త వెంట్రుకలు తీసుకొస్తుంది. అంటే ఆ లక్షణాలు ఏదైతే కనిపించాయో దాన్ని తగ్గిస్తూ వస్తుంది వెంటనే. ఓకే, అది బాగా డిలే చేసి నాకు సార్ అన్నారు ప్లెయిన్గా అయిపోయిన తర్వాత దాని గురించి తిప్పలు పడొద్దు అన్నారు. అది కరెక్ట్. దాని గురించి తిప్పలు ఎప్పుడు పడాలి, అక్కడికి పోయి ఎక్కడ హెయిర్ ప్లాంటేషన్ పోయి తిప్పలు పడాలి. అది అవ్వకముందు మా దగ్గర రావాలి. అంటే స్టార్టింగ్ ఆ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మీ దగ్గరికే వచ్చేసి ఆపేసుకోవచ్చు. అక్కడ అంటే దాటారంటే సార్ దగ్గరికి అల్టిమేట్లీ నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు ఎట్లా అంటే హెర్నియా ఉంది, ఎవరైనా చేయలేరు. చాలా ఆ విధంగానే ఇప్పుడు అంటే ఎల్ఎపేషియా అంటే ఇది ఏజీఏ ఉంది కదా, అది ఇప్పుడు 20 years వాళ్ళకి వస్తున్నది. అవును సార్. వాళ్ళకి ఏంటి ఇమ్మీడియట్ కావాలి, లేకుంటే పెళ్లి కాదు. అమ్మాయిలకు అబ్బాయిలు పెళ్లి కావడం లేదు, చూడడం కానీ జీరోగా కనిపించలేదు. అప్పుడు ఏం చేయాలి, లాస్ట్లో మార్కు వచ్చి ప్లాంటేషన్. మీరు వెయిట్ చేసిన టాబ్లెట్ వాడకుండా ఉండు, ఇవన్నీ లేయాలు పెట్టుకుంటూ ఉండే రారు. దే వాంట్ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్. మా దగ్గరికి వస్తారు అంతే. మేము ట్రీట్మెంట్ చేస్తాము, ధర్మవరంలో పెట్టి లాస్ట్కి వచ్చేవాళ్ళ ఈవెన్ మొత్తం ప్లాంటేషన్ చేసినా మన మంచి కొత్తగా వస్తుంది. 20 years వాళ్ళకి ఇప్పుడు మొన్న చేసినాం. 18 years వాళ్ళ అబ్బాయికి 20 years వాళ్ళకు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఇవన్నీ పెట్టుకున్నాయి అంటే వాడు విన్నాడు. పోతే మన 1 lakh 1.5 lakh పోతే మన ఫస్ట్ చేయని చెప్తాడు. అంటే ఏదైనా అలానే ఉంది. ఇదైతే భలే ఉంది సార్. అసలు సార్ యూజువల్గా ఇక్కడ మన దగ్గర ఓన్లీ హెయిర్ ఆయిలేనా, లేకపోతే దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ అట్లాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేస్తాం? టాబ్లెట్లు, సూదులు, మందులు, గోళీలు ఏమీ అవసరం లేదు. అసలు హెయిర్ ఫాల్ కావడానికి ఇతర కారణాలు చాలా తక్కువ. ఓన్లీ బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీటే. డాక్టర్స్ చెప్పేది ఏంది, సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే జెంట్స్కి టెస్టోస్టెరాన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెస్టోస్టెరాన్ అది డిటిహెచ్గా మారి పైన పోయి ఆహారం అందకుండా చేస్తుంది ఈ వేర్లకు అని అంటుంటారు. ఆహారం అందకుండా చేస్తుంది అని అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. పిచ్చోళ్ళు ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతుంటారు, ఇంత జుట్లు వేసుకొని తిరుగుతుంటారు, వాళ్ళకి టెస్టోస్టెరాన్ బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళకి ఊటలేదే.
పోని డౌన్ సిండ్రోమ్ పిల్లలు కొంచెం మంది చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇట్లా ఉంటుంటారు, ఫుల్గా ఉంటాయి. ఓకే. వాళ్ళకు ఉండటం లేదా, వాళ్ళకు కూడా టెస్టోస్టెరాన్ బ్రహ్మాండంగా ఉంటుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎట్నొకటి పిల్లలు కంటున్నారు, ఏదో జరుగుతూ ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీటే మెయిన్ కాజ్. ఓకే. దాన్ని మేము పైత్యం అంటాము, శరీరంలో పైత్యం అనేది. ఓకే సార్. అయితే ఎక్సెస్ హీట్ అనేది మీకు నాకు జనరేట్ అవుతుండొచ్చు. నార్మల్ హీట్, ఎక్సెస్ హీట్, ఎబో ఎక్సెస్ హీట్, అట్లా ఒక రేంజ్లు ఉంటాయి అనుకోండి. ఎక్కువ రేంజ్లో పోయినకి ఎక్కువ వెళ్ళిపోతుంటాయి, తక్కువ తక్కువ పోతూ ఉంటాయి. అసలు కొంతమందికి వెంట్రుకలే ఊడవు దాదాపుగా. ఎప్పుడు మన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, పని చేసినప్పుడే ఇంజన్ పని చేస్తేనే ఇంజన్ వేడెక్కుద్ది. ఇంజిన్ అట్లనే ఉండి వేడే ఎక్కదు. ఈ పిచ్చి వాళ్ళకి బ్రెయినే పని చేయదు, వాళ్ళకి ఎందుకు వేడెక్కుద్ది? అప్పుడు హెయిర్ ఫాల్ కూడా ఉండదు, కాదు, పట్టుదల రాదు, ఇంత జుట్లు వేసుకుని తిరుగుతుంటారు. ఓకే. సో ఎక్సెస్ హెయిర్ ఫాల్, ఎక్సెస్ హీట్ని కంట్రోల్ చేయాలి మనం. మన ఆయిల్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీట్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. మా ఆయిల్లో ఉండేటువంటి ఒక 100 mlలో ఉండేటువంటి కంటెంట్ 80% బ్రెయిన్ హీట్ని కంట్రోల్ చేసే కంటెంటే ఉంటుంది. ఓకే. ఒక 20% మాత్రమే లోపల బతికి సజీవంగా ఉన్నటువంటి వాటిని చిన్నగా రీజనరేట్ చేసుకుంటూ రావడము, ఉన్నటువంటి కుదులని గట్టిపరుచుకుంటూ రావడము జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇందాక ఏదన్నా టాబ్లెట్స్ ఏమీ అవసరం లేదు, అవి ఏమీ అవసరం లేకుండానే మనము హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయవచ్చు, న్యూ హెయిర్ తీసుకురావచ్చు, ఆ బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీట్ను కూడా కంట్రోల్ చేయవచ్చు. కానీ ఒకేసారి కంట్రోల్ చేయలేము. ఓకే. స్లోగా కంట్రోల్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు జ్వరం వచ్చిందంటే చూస్తే తెలిసిపోద్ది. ఇక్కడ జ్వరం వస్తే ఇక్కడ కూడా జ్వరం వస్తుంది. కానీ బాడీ కాకుండా బాడీ తనకు తానుగా కొన్ని గుణాలను సంతరించుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి సిగరెట్, బీడీ, టీ ఏది తాగనోడు, కొవ్వు మాంసం ఏది తిననోడు 2 వాల్వ్స్ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయంటే బ్లడ్ ఒక వయసు తర్వాత బ్లడ్ తనకు తానుగా చిక్కపడే గుణాన్ని సంతరించుకుంటుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది. అట్లనే ఇది కూడా తనకు తానుగా ఎక్సెస్ హీట్ జనరేట్ చేయడానికి అట్లా మౌల్డ్ అయిపోయి ఉన్నది మన యొక్క కండిషన్ను బట్టి. కాబట్టి దాన్ని మనం స్లోగా కంట్రోల్ చేసుకుంటూ రావచ్చు. దీన్ని ఒక్కదాన్ని మాత్రమే హీట్ కంట్రోల్ చేయలేము, టోటల్ బాడీని చేయాలి. దీన్ని మాత్రమే కంట్రోల్ చేసేటువంటి మెడిసిన్స్ కానీ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నట్టుగా నాకైతే తెలియదు. మన ఆయిల్ స్లోగా కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. సార్ ఇంకోటి స్ట్రెస్ అని మీద చెప్తాను మీకు. స్ట్రెస్ వల్ల నెంబర్ 1 అలోపేషియా, ఎందుకంటే స్ట్రెస్ వల్ల అవుతుంది. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నార్మల్ అందరికి చిన్న పిల్లలకు కానీ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చదవడం వల్ల ముందు ఫస్ట్ రావాలని చెప్పి అందులో అట్లా స్ట్రెస్ ఉన్నప్పుడు ఈవెన్ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా, నేను పెద్ద ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా స్ట్రెస్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది. అవి దానికి కారణం ఏంటంటే మన బాడీ లోపల హెయిర్ ఫాలికల్స్కు బ్లడ్ పంపిస్తూ ఉంటుంది. అప్పుడు స్ట్రెస్ అయినప్పుడు ఏం చేస్తే అవన్నీ పంపదు, ఎందుకంటే ఇది నాట్ ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేస్తుంది, మన బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అంతా హార్ట్కు, లివర్కు, బ్రెయిన్కు, కిడ్నీస్ పంపిస్తుంటుంది. అప్పుడు మనకు తగ్గించేస్తుంది, తగ్గించేస్తుంది. మన బాడీ మనకు చెప్పనక్కర్లేదు, అదే బ్యాలెన్సింగ్ చేస్తుంటుంది. చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తగ్గిపోతుంది. ఒకసారి బాడీ మన స్ట్రెస్ నుంచి మనం వర్క్ మనం బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అది కూడా వస్తుంటుంది, అది రీగ్రోత్ అవుతుంటుంది. అందుకని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని మేము అంటాం. దాని కట్ ఆఫ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిన తర్వాత హెయిర్ ఫాల్స్ తగ్గిపోయి హెయిర్ ఫాల్స్ అవుతుంటుంది. దట్ ఈస్ మెయిన్ రీజన్. స్ట్రెస్ ఈజ్ మెయిన్ రీజన్ ఇప్పుడు. సార్, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. అంటే ఆ హెయిర్ ఫాల్ అనేది దానివల్ల కూడా తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే ఇవి ఏమైనా కానీ న్యూట్రియంట్స్ తక్కువైనప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేయడానికి న్యాచురల్గా యూజ్ చేసేవి. బట్ డిసీజ్గా చూసుకున్నప్పుడు ఇప్పుడు పైత్యం, అదే ఇంతకుముందు చెప్పినట్టు బాడీలో హీట్ జనరేట్ అయ్యింది, ఆ పైత్యం అనేది కంట్రోల్ చేసుకోలేనప్పుడు దానికి తగ్గ ఔషధాలతో పాటు ఇవి సప్లిమెంట్స్ లాగా తీసుకోమంటాం. ఓన్లీ ఇవి తీసుకుంటేనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని అందరికీ అప్లికబుల్ కాదు. అది అంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు అన్నట్టు. అంటే కంట్రోల్ అవుతుందంటే ఇప్పుడు అదొక వ్యాధిగా తీసుకున్నప్పుడు దాని ప్రకారం, దాని ప్రోటోకాల్ ప్రకారం మనం ఫాలో చేసుకుంటూ వెళ్తాం. ఈ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి, బాడీని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఎంతో కొంత బాడీకి అవి రెసిస్టెన్స్ని హెల్ప్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అంటే ఒక 25% వాటి వల్ల హెల్ప్ ఉంటుంది. బట్ షార్ట్గా మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు దానికి తగ్గ ఔషధం, ఇప్పుడు వేడి వల్ల అవుతుంది, అది బ్రెయిన్కి కూడా రీచ్ అవుతుంది అన్నప్పుడు మన ఆలోచన ఏముంటుంది, మరి ఈ వేడిని ఎలా కంట్రోల్ చేయాలి? ఎందుకంటే ఆయుర్వేదంలో 2 చెప్తాము, వాతపైత్య కఫాలు సమదోషాలు అన్నీ నార్మల్గా ఉండాలి, ఈక్వల్ స్టేట్లో ఉండాలి.
తెలుగులో అన్నట్టు అతివృష్టి అనావృష్టి అంటాం, తగ్గిన ప్రాబ్లమే పెరిగిన ప్రాబ్లమే. ప్రాబ్లమే. సో పెరిగినప్పుడు మరి దానికి ఔషధాలుగా ఏం చేస్తాము, ఈ బాడీని చలవ చేయడానికి మేము యూస్ చేసే సుకుమార కషాయం అని కానివ్వండి, పత్యాక్షర త్రయాది కషాయం అని కానివ్వండి, ఆ మార్కెట్లో దొరికే ఇవే గుల్కంద్ అంటాం, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో వేడిని కంట్రోల్ చేయడానికి. సో ఇవి ఔషధాలలాగా తీసుకుంటే ఈ పైత్యం తగ్గుతుంది, అప్పుడు ఈ సప్లిమెంట్స్ లాంటివి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతాయి. ఓకే. మేము కూడా ఇలా డైట్ ఇస్తాం సార్. ఈ విటమిన్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అవన్నీ తగ్గాయంటే కూడా సేమ్ ఇస్తాం ఎట్లా సేమ్ మేము బయట ఎక్కువ ఉన్నాయి, ఇంకోటి ఏంది ఐరన్ ఎక్కువ ఉన్నాయి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ, జింక్, కాపర్, కాల్షియం ఇవన్నీ ఉన్నాయని మేము సప్లిమెంట్ చేస్తుంటాం. వీటితో పాటు విటమిన్ డి తగ్గినప్పుడు ఏంటంటే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా D3 తగ్గిన సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే అది మెటబలైజ్ అవ్వదు. సో వాళ్ళకి అది కూడా సజెస్ట్ చేస్తుంటాం, ఎంతో కొంత సన్కి మార్నింగ్ టైంలో ఎక్స్పోజ్ అవ్వాలి అని. ఓకే. ఈవెన్ థైరాయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. హైపోథైరాయిడ్ ఉన్నా హైపర్ ఉన్నా కూడా ఉండదు, దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటే తగ్గిపోతుంది. సార్ ఈ హెయిర్ ఫాల్ అనేది కూడా ఈ సప్లిమెంట్స్ యూస్ చేయడం వల్ల కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. ఉంటాయి. కానీ మళ్ళీ తిరిగి అంటే పోయిన వెంట్రుకలు తిరిగి వస్తాయేమన్నా, వస్తాయి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఉన్న దాంట్లోకించే సేమ్ హెయిర్ ఫాలికల్ సేమ్ ఉన్న లక్ష ఫాలికల్స్ వస్తాయి, కొత్త ఏం కావు. ఓకే. ఓకే. అయితే మేము ఇక్కడికి చిన్నగా ఇంకో లాజిక్గా ఏం ఆలోచిస్తామంటే విటమిన్స్ మినరల్స్ అన్ని తగ్గాయి, ఇస్తున్నాము, మంచిగానే అవుతుంది. అసలు ఎందుకు తగ్గింది అనే ఆన్సర్ కూడా మాకు తెలిసి ఉండాలి. ఎందుకంటే వచ్చినప్పుడు అందరికి తెలుసు, ఇవాళ రేపు అందరము మల్టీవిటమిన్స్ అన్నీ వాడుతున్నారు, బట్ అసలు బాడీలో ఎందుకు అది అబ్జర్వ్ అవ్వట్లేదు, మీరు తీసుకునే ఫుడ్ ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేదు అనేది కూడా దానికి కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ చేయగలిగితే, దానికి సరైన ఔషధాలు ఇవ్వగలిగితే మళ్ళీ వాడాల్సిన అవసరం ఉండదు. ఓకే. సార్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళను యూజువల్గా ఇక్కడ మీరు 3 అడుగుతున్నారు. యా. ఒకటి స్ప్రౌట్స్, ఎగ్స్, Sprouts, డ్రై flax ఫ్రూట్స్ అవి ఇవి అని తింటే బెనిఫిట్ జరుగుతుందా ఒకటి, ఏవైతే విటమిన్స్ ప్రోటీన్స్ తగ్గినవి ఫిల్అప్ చేస్తే బెనిఫిట్ జరుగుతుందా ఒకటి, టెన్షన్స్ వల్ల బట్టతల వస్తుందా, ఊడిపోద్దా అని 3 అడిగారు. ముందు ఒకదాని గురించి చెప్తా. ఓకే. టెన్షన్స్ నేను చెప్పింది ఏంటి ఇంతకుముందు, ఎక్సెస్ హీట్ జనరేట్ అవుతున్నప్పుడు మాత్రమే పోతున్నాయి వెంట్రుకలు. వెంట్రుక తీసిన తర్వాత వాటర్ లిక్విడ్ ఒకటి కనపడుతుంది, ఆ లిక్విడ్ ఇవాబరేట్ అయిపోతుంది, వెంట్రుక ఎగిరిపోద్ది. క్రమక్రమంగా అంటే వేడికి తట్టుకోలేక మనం ఆహారం బాగా కాలే ఆహారం నోట్లో వేసుకుంటే వెంబటే ఊసేస్తాం, మనం నోట్లో ఉంచము. ఆ నార్మల్ హీట్ కంటే అబ్నార్మల్ హీట్ని తట్టుకోలేక ఆ వెంట్రుక వేరు ఆహారం తీసుకోలేని స్టేజ్కి వస్తుంది, అది క్రమంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అని అనుకున్నాం మనం. ఈ టెన్షన్స్, స్ట్రెస్, ఆందోళన, విచారము, బాధ, భయము ఇవన్నీ కూడా బాడీ ఏది భరించదు, బ్రెయినే భరిస్తుంది. కానీ అదేది మూలిగే నక్క మీద తాటి ముంజబడ్డ అబ్బా అంటది, తాటి కాయ కాదు. అసలే హీట్ ఎక్కి ఊడిపోతుందేరా దేవుడా అంటే ఈ స్ట్రెస్, ఈ ఆందోళన, దీనివల్ల ఇంక 1-2 ఎక్కువ ఊడిపోతాయి తప్ప దానివల్ల బట్టతలు రాదు. ఓకే. దానివల్ల బట్టతలు అయితే రాదు, కొంత ఎక్కువ ఊడిపోవచ్చు. ఓకే. ఏదో ఇప్పుడు చెప్పినట్టుగా కొంత తోడవుతుంది, మొత్తం దానివల్ల రాదు. రెండవది ఈ స్ప్రౌట్స్ పెద్దోళ్ళకే పోతున్నాయి కదా, పెద్ద గోల్డెన్ స్పూన్ తిన్నటువంటి వాళ్ళకు కూడా వచ్చి ఇప్పుడు ఎయిర్ ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. మనం కొంతమంది వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతూ ఉంటాయి, అన్ని సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి, బంగారు ప్లేట్లో తింటారు, బంగారం కరిగి కూడా లోపలికి వెళ్ళిపోద్ది. వెండి ప్లేట్లో గాలి పేర్లొద్దు, వెండి ప్లేట్లు వెండి కరిగి లోపలికి వెళ్ళిపోతుంది. అన్నీ ఉన్నప్పుడు ఎందుకు పోతున్నాయి? అదే కదా, వాళ్ళకి స్ప్రౌట్స్ దొరుకుతున్నాయి, విటమిన్స్ దొరుకుతున్నాయి, ప్రోటీన్స్ దొరుకుతున్నాయి. నేననే ఏంటంటే మెయిన్ కాజ్ అది, ఇది సపోర్ట్ చేస్తాయి అంతే, కొంత సపోర్ట్ చేస్తాయి. పడిపోయేదాన్ని కొంచెం అట్లా ఆపగలుగుతాయి, ఇవి హెల్ప్ చేస్తాయి. తప్పకుండా బాడీలో అన్నీ ఉండాలి. ఒక 100% ఇప్పుడు మంచి ఫైల్వాన్ ఉన్నారు, అన్నీ ఉంటాయి ఆయనకి టెస్ట్ చేసుకుంటే, కానీ ఇక్కడే పోతుంటాయి. అన్నీ ఉన్నాయి కదా, ఇంతకుముందు కూడా చెప్పి ఇదే మాట. ఇవన్నీ తింటున్నాడు, గుడ్లు, మాంసం, కిలోలు బేషన్లు పడేస్తుంటాడు. సపోర్ట్ చేస్తాయి తప్ప దానివల్ల పెద్దగా ఒరిగేదే ఉండదు. అవేమీ లేకుండా నేను ఇప్పుడు చెప్పే కదా, పిచ్చివాడికి ఆహారమే దొరకదు, స్ప్రౌట్ ఎక్కడిది వాడికి, నీ డ్రై ఫ్రూట్స్ ఎక్కడిది, ఫ్లాక్స్ సీడ్ ఎక్కడివి, విటమిన్స్ ఎక్కడివి, వాడు జుట్టు గడ్డి పెరిగినట్టు పెరుగుతుంది కదా. అంటే మెయిన్ ఇక్కడ వేడి, హీట్, ఓన్లీ హీట్ని తగ్గించడానికి మీ దగ్గర ఆయిల్ అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే సార్. సార్ ఈ బట్టతల మెయిన్గా రావడానికి
అది ముందుగానే మనము సెన్స్ చేయాలంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? బ్లడ్ టెస్ట్ చేయించాలి సార్, బ్లడ్ టెస్ట్ చేయించాలి. ఇంకోటి హామిల్టన్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది, దాన్ని బట్టి మనం చూసి చెప్పొచ్చు మనం ఎందుకు బెట్టదల ఎట్లా వస్తుందా లేదా ఫ్యామిలీ హిస్టరీ మెయిన్. మరి మేమే చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేదంటే స్ట్రెస్ మీద సార్. స్ట్రెస్ మీద అవును, స్ట్రెస్ ఇది నెంబర్ 1. వాళ్ళు ఉండని డబ్బు ఉన్న వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ స్ట్రెస్ వల్ల ఒకటే ఉంటుంది. దానివల్లనే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి వస్తుంటుంది. ఓకే, అదొకటి తెలుసుకోవాలంటే మనం నెంబర్ ఆఫ్ మన హెయిర్స్ ఫాల్ అవుతున్నాయా లేవా, బెడ్షీట్ మీద ఇక్కడ వస్తున్నారు, పని చేసే దగ్గర కింద పడుతున్నారు, దాన్ని బట్టి మనం చెప్తాం. ఓకే. ఇంకోటి ఏంటి సీరం లెవెల్స్, ఏంటంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏమి ఉన్నదా, లేకుంటే థైరాయిడ్ ఉన్నదా, ఐరన్ డిఫిషియన్సీ ఏమి, ఫెరిటిన్ అవన్నీ ఉన్నాయా అని చెప్పి దాన్ని బట్టి మేము చెప్పగలం. ఓకే, ఇది ఎవ్రీథింగ్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ సార్. మేము చేసేంత మెయిన్గా అయితే ఎవిడెన్స్ బేస్డ్గా మీరైతే ఏది ఉంటే నేను చెప్తాను తప్ప ఇట్లా మనం అన్నీ చెప్పిన ఒక నిజం చెప్పాలంటే ఈ తైలం ఆయిల్ అనేది కాన్సెప్ట్ ఓన్లీ ఇండియాలోనే ఉంది సార్. ఓకే, అమెరికాలో పోతే మీరు వాడండి అంటే వాడరాలు. యా, ఓన్లీ ఇండియన్ కాన్సెప్ట్ మాత్రం లేకపోతే ఇవన్నీ తైలము నూనె అని ఉంటుంది. ఓకే, అది మన కాన్సెప్ట్ కాదు అది. ఓకే. సో ఇది అయితే కంప్లీట్ ఇది ఒక ఇంగ్లీష్ మెడిసిన్, అంతే. ఇంగ్లీష్ వైద్యము, ఇంగ్లీష్ మెడిసిన్ అనేది కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. యా, ఈవెన్ వాళ్ళంతా పెట్టుకోరు వాళ్ళు, ఎస్, గవర్నమెంట్ పెట్టుకుని ఎవరు పెట్టి ఫారినర్స్ ఎవరు పెట్టరు. ఆయిల్ పెట్టుకున్న సందర్భాలే ఉండవు. యా, ఓన్లీ ఇండియన్స్ లేకపోతే మనం ఫస్ట్ నుంచి మనం ఈ కోకోనట్ ఆయిల్ మన తాత ముత్తాతల నుంచి కోకోనట్ ఆయిల్ అవి పెట్టుకొని చెప్తాం, మనకు అలవాటు అయిపోయింది. యా, అట్లా. సార్ మీరు ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ బట్టతల వస్తుందనే లక్షణాలను వాళ్ళను ఎట్లా సెన్స్ చేసి చెప్పగలుగుతారు? జనరల్గా ఏంటంటే పేషెంట్ ఇచ్చే హిస్టరీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే దూకున్నప్పుడు చాలా ఎక్కువ పడిపోతుంది సార్, ఈ మధ్య ఎక్కువ ఉందని. అండ్ మనం ఎప్పుడైతే చూస్తాం అబ్జర్వ్ చేసినప్పుడు లోపల హెయిర్ ఉన్నా కానీ లోపల ప్యాచెస్ లాగా అంటే థిన్గా కనబడము ఉంటుంది. అంటే ఇంతకుముందు అంటే వీళ్ళకి ఏదైనా ఇతరత్ర వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేది ఒకటి. అంటే ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ చూస్తాము. అండ్ ఇంకోటి ఏంటి వీళ్ళు ఏమైనా డిసీజెస్ అలా ఉన్నాయా, ఏమైనా ఇప్పుడు ల్యూపస్ ఎరిథ్రోమైటిస్ ఇట్లాంటివి ఉన్న వాటిలో అది ఇమ్యూన్ రిలేటెడ్ కండిషన్స్లో కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఎస్ ఆయుర్వేద అనేది అంటే సార్ చెప్పినట్టు అలోపతి ఎవిడెన్స్ బేస్డ్, బట్ ఆయుర్వేద అనేది నిజంగా చెప్పాలంటే దానికి ఇంకా మించే చెప్తాను నేను. ఎందుకంటే ఇవన్నీ కూడా స్టడీ కానీ దాన్ని డాక్యుమెంట్ చేయలేకపోయారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. కాబట్టి అది వాళ్ళు ప్రాపర్గా చేస్తున్నారు కాబట్టి ఓకే. అయితే మేము ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు మీరు చూసుకుంటే పాతకాలంలో అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సినిమాల్లో ఒక ఆమె పడిపోగానే నాడి చూసి ఈమె ప్రెగ్నెంట్ అని చెప్తే మనం నవ్వుకునే వాళ్ళం. బట్ దట్ ఈస్ సైన్స్, ఆయుర్వేద సైన్స్. ఎందుకంటే నాడిని చూసి దౌహృదిని అంటాం. అంటే 3rd మంత్లోనో 5th మంత్లోనే ఆమె పల్స్ ఎలా ఉంది, బాడీ యుట్రస్లో బేబీ ఉంటే ఎలా ఉంటుంది, మిగతా టైంలో ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. అది మనము ఏదో జోక్ చేస్తున్నారు అనుకునే వాళ్ళం. సో అంత ప్రాశస్యం ఎందుకంటే నాడీకి ఉంది. దాంట్లో మనం నిజంగా నాడి తెలుసుకోగలిగితే వీళ్ళు వాతమా పైత్యమా కఫమా అంటాం. ఇప్పుడు మేము జనరల్గా ఏంటి షుగర్ పేషెంట్స్కి మనం చూస్తుంటాం, షుగర్ ఎక్కువ అంటే వాళ్ళకి కఫ ప్రకృతి ఉన్నప్పుడు మీకు షుగర్ ఉంది అని చెప్పము. మీరు ఈ కఫ ప్రకృతి కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ ఇవన్నీ చేయకపోతే మీకు మీ తర్వాత స్టేజ్లో షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ఒక హింట్ ఇస్తాం. అలానే పైత్యం వాళ్ళ నాడి పైత్యం ఉన్నప్పుడు మీకు పైత్యానికి సంబంధించిన ఏమేమి వ్యాధులు ఉన్నాయి, గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు, వేడి చేస్తుండొచ్చు, సైనస్ ఉండొచ్చు, హెయిర్ ఫాల్ ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, ఇవన్నీ ఒక లిస్ట్ వేసి చేస్తాం. సో వీటిలలో వాళ్ళు మీరు అన్నట్టు మనం ఎలా తెలుసుకోగలుగుతాం అంటే ఈ ప్రకృతి ఉన్న వాళ్ళలో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని గైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఇది వీళ్ళు హెయిర్ ఫాల్కి ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అనేది వాతం కానివ్వండి పైత్యం కానీ కఫం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం తెలుసుకోవడంలో హెల్ప్ అవుతుంది. అలానే మళ్ళీ వస్తుంది డైట్ అనేది కూడా ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ అయినా కానివ్వండి, మనము ఇప్పుడు అందరం ప్రోటీన్స్ తింటాము, అందరము అన్ని రకాల ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్డే తింటారు. ఇప్పుడు ఇలా లేదుకి వీళ్ళు తినరు వాళ్ళు తినరు కదా, మీరు చూసే పూర్ నుంచి హై వ్యాల్యూ అందరూ అన్ని డైట్స్ తింటారు. బట్ మనం ఒక్కటే అర్థం చేసుకొని మీ బాడీకి అది కరెక్టా కాదా అని. ఇప్పుడు ప్రోటీన్ ఓకే మీకు అవసరం లేకపోతే మీరు ఎక్సెస్ అవుతుంది, మీరు ఏదైనా కానీ అది మన శరీరానికి తగ్గట్టు మనం దాన్ని తెలుసుకోవాలి. దానికే ఆయుర్వేదం అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ దానికి సింపుల్గా నేను ఒకటి కొటేషన్ అంటే దానికి యాడ్ చేసి అంటే మన దాంట్లోనే మన కల్చర్లోనే మధురాంలో లవణ కటుతిక్త కషాయ రసాయ అని చెప్తారు. మీరు ఏ ఫారెన్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా ఈ రుచుల గురించి మాట్లాడరు. ఓన్లీ ఇండియన్ కల్చర్లోనే మధురాంలో లవణ కటుతిక్త కషాయం అంటే అన్ని రకాల ఫుడ్స్ మనము తీసుకోవాలి, అప్పుడే హెల్తీగా. కాకపోతే మనం ఇప్పుడున్న జనరేషన్లో నేను చెప్పినంత ఈజీగా అన్నీ మనం తినలేము. స్వీట్ తినగానే అమ్మో నాకు స్వీట్ నాకు ఇష్టపడలేదు అంటారు, ఇంకోటి అంటారు. సో ఈ డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ బాడీ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి, ఈ వ్యాధులన్నీ వస్తుంటాయి. ఓకే సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పిండు ఎస్ఎల్ఈ లేకపోతే థెమోటిస్ అది జబ్బు అనమాట, ఎయిర్ ఫాల్ జబ్బు అది రాదు. దానికి ఏం చేస్తాం, ప్యాచ్ ఎక్కడ నుంచి తీసి మనకి ప్యాచ్ చేస్తాం, ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం, చిన్నగా చేస్తాము.
అంటే ఎటు విధంగా అని ఏ రకమైన అలిపేషన్ ఉన్నా కూడా మేము చేస్తాం అలా అల్టిమేట్లీ ఎవరు కాని విషయం కూడా చేసి చూపిస్తాం. ఓకే సార్, మరి ఇక్కడ తెలుసుకోవడం ఎలా, బట్టతల రాబోతుందని తెలుసుకోవడం ఎలాకి సింపుల్ థింగ్ అంతే. బట్టతల ఆడవాళ్ళకి ఎట్లాగూ రాదు, వాళ్ళకి హెయిర్ ఊడిపోవడం, పలసపడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కొబ్బరి దగ్గరుండి పట్టించుకోవడమే కాదు, కొబ్బరి గుండ్లు ఉంటాయి, వాటి కొబ్బరి కురుడీలు కూడా దగ్గరుండి పెట్టి పట్టించుకుంటుంటారు, అవి పెట్టుకుంటుంటారు. అయినా వాళ్ళ ఇంటి చుట్టూ స్టీల్ గ్లాసులకి సెకండ్కి కొట్టామని తిరుగుతుంటారు. ఆడవాళ్ళు కూడా తినడానికి ఉంది తప్ప హెయిర్ కి బెనిఫిట్ చేయదు. అది ఏమైనా తైల సంస్కారము, జుట్టు రేగిపోకుండా ఉండడానికి. మీరు ఇందాకనే అన్నారు, సార్లు కూడా అన్నారు, ఇతర దేశాల్లో ఆయిల్స్ పెట్టుకోరు అని చెప్పి. ఆయిల్ బెనిఫిట్ లేదు, అది తినండి బెనిఫిట్ జరుగుతుంది. ఓకే, పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. అది తెలియక పెట్టుకుంటే ఆడవాళ్ళ విషయం వదిలేద్దాం. అబ్బాయిలకి మాత్రము ఒక ఏజ్లోనే, అందరికీ కాదు కొందరికి ఎక్సెస్ హెయిర్ ఫాల్ కావడం. ఎక్సెస్ హెయిర్ ఫాల్ యొక్క లక్షణం ఏంటి? తీస్తే రావద్దు, తీస్తే వస్తేనే బట్టతల వస్తుందని అర్జెంటుగా దానికి సంబంధించిన నివారణ చర్యలు, మందులు, ఔషధాలు ఏముంటాయి వాడుకోవాలి. అదొక్కటే మెయిన్ థింగ్. పలసపడిందంటే పోయినాయి ఆల్రెడీ, ఇంకా పోతూనే ఉంటాయి. ఏడది ఇక్కడ వస్తాయి, ఇక్కడది ఇక్కడ వస్తాయి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే కొంతమందికి ఇక్కడ పోతే ఇక్కడనే పోతూ ఉంటాయి లోపల, ఇక్కడ పోతే కొంతమందికి ఇక్కడనే పోతుంటే కొట్టుకుంటుంటారు చూడు కొంతమంది, మనం ఆడేడ కూడా ఆహా అనుకుంటా. సో ఇక్కడే పోతుంటాయి. సెంటర్లో పోయిందనుకోండి పై మొత్తం వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పోతే, ఈ సుడి దగ్గర పోతే ఇక్కడ వీక్ అవుతూ ఉంటాయి. ఇది గన్ షాట్ థియరీ మేము కనిపెట్టింది అనమాట నేను. ఇక్కడ పోతే తప్పకుండా చూడండి, సుడి దగ్గర పోయిన వాళ్ళకి ఇక్కడ వీక్ అయిపోవడం కానీ, కొంచెం వెనకకి పోవడం కానీ, వెంటకు సన్నబడ్డం కానీ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ గన్ పేలిస్తే వెనక పేలితే, ఇక్కడ పేలిస్తే ఇక్కడ వచ్చినట్టుగా. సో ఇక్కడ సెంటరు, బ్యాక్. సో సెంటర్ పోవడమే ప్రమాదం. ఇక్కడైతే కొంతన్న ఉంటుంది. ఎనీహౌ తీస్తే వచ్చేదాన్నే బట్టతల లక్షణంగా భావించి వెంటనే స్పందించాలి. ఓకే, దాన్ని పెరగకుండా చూసుకోవాలి, దానికి తగిన మందులు వాడుకోవాలి. ఓకే, మన దగ్గర ఏముంది సార్? ఓన్లీ ఆయిల్, ప్రతి దానికి హీట్, ఓన్లీ హీట్, ఎక్సెస్ హీట్ మాత్రమే కారణము. ఇతర అన్ని జబ్బులను వదిలేద్దాం మనం. అలోపిషియా జబ్బులు, క్యాన్సర్ జబ్బుల గురించి మనం మాట్లాడలేదు ఇక్కడ. మనం ఏమైనా ఎక్సెస్ హెయిర్ ఫాల్ గురించి, ఎక్సెస్ హెయిర్ ఫాల్ రాబోయేటువంటి బట్టతల గురించి మాట్లాడుతున్నాం, దాని గురించే మాట్లాడుతున్నాం. అదేంటి జబ్బుల వల్ల పోయేది? ఎన్ని జబ్బులు ఉన్నాయి ఇక్కడ? అలోపిషియా అంటారు, లేకపోతే క్యాన్సర్ అంటారు, లేకపోతే థైరాయిడ్ అంటారు, ఇంకేముంటాయి. ఎప్పుడో ఒకసారి మందులు ఏదో యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి టైఫాయిడ్ అలాంటివి, అది వేరే సంగతి. అది ఓకే, ఎక్సెస్ హీట్ ఓన్లీ కారణం. చెప్పే కదా, పిచ్చోళ్ళు డౌన్ సిండ్రోమ్ అని ఉంటుంది, అది కూడా చెప్పే కదా. చిన్నపిల్లలు వాళ్ళకి మొత్తం చుట్టూ ఉంటుంది, ఇవన్నీ ముందే చెప్పాను మీకు. సో వాళ్ళ బ్రెయిన్ పని చేయనప్పుడు వాళ్ళకి ఊడనే ఊడు. ఇక్కడ బ్రెయిన్ పనిచేస్తుంది ఊడుతున్నాయి. అది ఇట్లా నొద్దు, ఇట్లా వచ్చినాయి అంటే ఫినిష్. జాగ్రత్త పడండి అబ్బాయిలు. ఓకే సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మొత్తం జుట్టు పోయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, మీసాల పోయినా కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, గడ్డం పైన కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, ఐబ్రోస్ పైన ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, ఏ జబ్బు అయినా పోయినా సరే చేస్తాం. నార్మల్గానే చేస్తాం ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్, ఈవెన్ డర్మరోలర్, పిఆర్పి చేస్తాం. ఒకవేళ ఇక్కడ లేని జాలు కూడా ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్ చేసి మనిషిని మంచి చేస్తాం. ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ అండర్ ఎస్థెటిక్స్ మెడిసిన్. యా సార్, వంశపారపరంగా వచ్చే ఈ బట్టతలను మనము ఆపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసలు? ఇవన్నీ ఆపకుండా మనం డైరెక్ట్ చేస్తాం, అది అయిపోతుంది. ఓకే, డైరెక్ట్ తీసి పెట్టమంది. అంటే ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ టైంలో మనం అయితే అంటే అరే మా డాడీకి ఉంది, మా తాతకు ఉంది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వస్తున్నారు కదా, మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే, వాళ్ళకైతే మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ, మామూలు మెడికల్ ట్రీట్మెంట్. లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయనక్కర్లేదు సార్, ముందు మందులు ఇచ్చి చూస్తాము, కొంచెం డే టైం చేసి చూపిస్తాము, పిఆర్పి కానీ చూస్తాము, కాకపోతే డైరెక్ట్ వెయిట్ చేస్తాం, అంతే. పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇక. ఓకే సార్, ఒకవేళ ఇట్లా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ పోయాయంట? పోవలే. ఓకే, ఎంతవరకు పోలేదు. చాలా అంటే యాక్సెప్ట్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తాం సార్, వేరే వాళ్ళే కాదు కదా యాక్సెప్ట్ చేయడము. ఇంకోటి ఏంటంటే దాంతో మెయింటైన్ చేస్తుంటాం, ఏది మన మినస్ట్రాయిడ్ ఇవ్వడం, మినస్ట్రాయిడ్ ఇవ్వడం, డ్యూటాస్టైడ్ ఇవ్వడము. మెయిన్ ఏంటంటే ఈ ఫినాక్సిడల్ ఇస్తూ ముందుకెళ్తూ అంతే. పోయినా సెకండ్ టైం చేసిన ఛాన్సెస్ ఇప్పుడు రాలే. ఓకే
సార్ ఈ ఆయుర్వేదం విషయంలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ అలోపతిక్ కానీ సార్ చెప్తున్న ఆయిల్ దానికి సంబంధించి ఇది వేరే రకంగా అంటే వాళ్ళు సర్జికల్ గా దే ఆర్ కరెక్టింగ్. ఓకే. మెడిసిన్ గా అనేది ఏది ఏం చేయలేరు. సర్జికల్ గా డెవలప్ అయింది, అడ్వాన్స్డ్ గా ఉంది కాబట్టి ఎస్, అది నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ అని కాదు, మీరు ఏది తీసుకున్నా కానీ అంతే కదా. ఎక్కడ ఎండ్ సర్జరీ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మా దగ్గరకు వచ్చే వాళ్ళు సర్జరీ గురించి రారు కదా, అక్కడ వెళ్ళలేక అంటే ఆప్షన్ కాదు సార్ ఏమన్నా ఉన్న ముందు జాగ్రత్తగా కూడా కొన్నిసార్లు వస్తుంటారు. సో అలాంటప్పుడే మా ఆయుర్వేదిక్లో సింపుల్ కొటేషన్, స్వస్థస్య స్వస్థరక్షణ ఆతురస్య రోగ ప్రశమనం అంటామంటే, ఒక పర్సన్ డిసీజ్ ఉంటే ప్రపంచంలో ఏ వైద్యుడైనా ట్రీట్ చేయాల్సిందే, చదువుకుందేదే కాబట్టి చేయాల్సిందే, ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం చేయాలి. బట్ మా దగ్గర వచ్చేసరికి నేను ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా హెల్తీగా ఉండాలి అన్నప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఒక్కడే హెల్ప్ చేయగలుగుతారు. అంటే అది మెడిసిన్స్ కాదు, మీ లైఫ్ స్టైల్ కానివ్వండి, మీ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ ఎట్లా పెట్టుకోవాలి, దానికి ఒకరు ఉంటే ఏం ఔషధాలు ఇవ్వాలి, మీరు తీసుకునే ఆహార విహారాలు ఎలా, ఇవి అడ్వైస్ చేయడంలో అవి యాజ్ ఎ ప్రికాషనరీగా హెల్ప్ చేస్తాయి. ఓకే. అలానే దీంట్లో కూడా ఏంటంటే ఇంకా కంప్లీట్గా అయిన దానికన్నా అంటే మేము ఎంత తొందరగా గుర్తించగలిగితే దాన్ని అక్కడ మనం హాల్ట్ చేసి అవాయిడ్ పెరగకుండా ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో పెరగకుండా అంటే ఆ disease ఇంకా yes, exactly. కొన్ని రోజులు. ఓకే సార్, మరి మన అర్థమైంది. వచ్చేటప్పటికి వంశపారంపర్యంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి బట్టతలు నిలుపుదల చేయగలమా అని అడుగుతున్నారు. వంశపారంపర్యంగా తల్లి యొక్క, తండ్రి యొక్క, మేనమామ యొక్క లక్షణాలు అంటే ఫీచర్స్ మనకి ముక్కు, కన్ను, చెవి చిన్నప్పుడే తెలిసిపోతాయి మనకి. కానీ జుట్టు ఆటోమేటిక్ వచ్చేసింది కదా. ఎప్పుడు ఉడుతుంది? ఒక వయసు తర్వాత ఉడుతుంది. ఒక యూత్ ఏజ్, గడ్డాలు మీసాలు స్టార్ట్ అయిన తర్వాత ఊడుతుంది. అంటే అక్కడ ఏమైంది? పేరెంట్స్ నుంచి కానీ వంశపారంపర్యం కానీ హీట్ కూడా జనరేట్ అయింది జెనెటికల్గా ఇక్కడికి. ఓకే. ఆ హీట్ ఎప్పుడు విజృంభిస్తుంది? వయస్సు, యుక్త వయసు వచ్చినప్పుడు. ఆంజనేయులు చిన్నగుండి పెద్దగా అయిపోతారు చూడండి, అట్లా విజృంభించి అక్కడ ఊడగొట్టడం మొదలవుతుంది. సో హీట్ అనుకున్నాం కదా, ఆ హీట్ని మనం కంట్రోల్ చేయవచ్చు. చేసి జీవితాంతము దాన్ని ఊడకుండా ఆపలేము, కొంతకాలం వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి 30 ఏళ్ళ అబ్బాయికి స్టార్ట్ అయింది అనుకుందాం, 25 ఏళ్ళ అబ్బాయికి స్టార్ట్ అయింది అనుకుందాం, ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అట్లా ఆపుకుంటూ రావచ్చు. ఎక్కువగా ఓడకుండా చూసుకుంటూ కొన్ని కొత్త ఎర పెంచుకుంటూ ఉన్నాయి కవర్ చేసుకుంటూ కొంతవరకు మేనేజ్ చేయవచ్చు. కానీ పూర్తిగా ముసలోడు అయిపోయిన దాకా ఆపాలంటే కష్టమే. కొన్ని సంవత్సరాల వరకు మాత్రం మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావచ్చు. ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన దాని తగ్గట్టు కొన్ని రోజుల వరకు డిలే చేయొచ్చు అంట. కొన్ని సంవత్సరాల వరకు డిలే చేయొచ్చు. ఆ తర్వాత మాత్రం చేయడానికి కూడా ఏముండదు. అది అంత ఈజీ కాదు. కాకపోతే కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. ఇంకా డైట్ కానీ ఇంకా కంప్లీట్ మన గట్ హెల్త్ కరెక్ట్ పెద్ద సంబంధం లేదు. పెద్ద చెప్పే కదా, పెద్ద అరిస్టోక్రాట్స్, బ్యూరోక్రాట్స్, కోటీశ్వర్లు, బిలియనీర్స్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన దేశమే ఆయన చేతిలో ఉంది, ప్రపంచాన్ని వణికించగలడు. ఆయన వణికిస్తున్నాయి అంటే ఫుడ్ వదిలేసేయండి, ఫుడ్ తినండి. మరి భిక్షగాడు ఇంతెందుకండి, మీరు భిక్షగాళ్ళను వదిలేద్దాం కానీ అడ్డ మీద కూలీలను చూడండి. అడ్డ మీద కూలీల్లో 98% వరకు కూడా జుట్టు ఫుల్గా ఉంటుంది. ఆయన పని ఏంటి? పని చేసుకుంటాడు, భార్యాభర్త, ఆయన మంచి మధ్యాహ్నం తింటాడు, 1 గంట రెస్ట్ తీసుకుంటాడు, అరగంట ఎంతో, సాయంత్రం మొత్తం 90 వేస్తాడు, హాయిగా తిని పండుకుంటాడు. ఆయనకి ఎక్కువ ఆలోచన లేదు. ప్రతి చోట అడ్డాలు ఉంటాయి, కూలీలు అడ్డాలు. 8-9 నుంచి 10ంటికి పోతే 100 మంది కనపడతారు మీకు. ఇక్కడ చిన్న చాలా మంది దొరుకుతారు మీకు. చాలా హ్యాపీగా ఉంటారు, ఎక్కువ టెన్షన్ పడరు. ఆ ప్లస్ అయ్యి దాన్ని చూడండి, కొన్ని ఓడకుండా హ్యాపీగా ఉంటారు. అంటే జనరల్గా ఇప్పుడు సార్ చెప్పినట్టు వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు తిన్నదానికే న్యూట్రియన్స్ ఏమీ ఉండవు ఉంటుంది. బట్ అక్కడే వాళ్ళు చేసే యాక్టివిటీ కూడా అలానే ఉంటుంది. మీరు ఏ సిస్టమ్ అని చూసుకోండి, అలోపతి, ఆయుర్వేద ఏదైనా కానీ ఒకటే, అనాబాలిజం టు కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటాం. అంటే మనం తీసుకున్న ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకుంటేనే అది న్యూట్రియంట్స్. ఇక్కడ వాళ్ళు ఏంటి, ఎంత తిన్నా వాళ్ళు బ్రేక్ డౌన్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఇక్కడ మీరు చెప్పే రిచెస్ట్ పీపుల్ తీసుకుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. చేస్తే ఐదర్ జిమ్స్ అంటున్నారు తప్ప అందరూ చేస్తున్నారని కాదు. మీరు చూస్తే ఎవరు టీనేజర్స్లో అంటే 30-40 ఇయర్స్ వాళ్ళు డైట్ అనేది ఒక ప్రత్యేకంగా డైట్ పెట్టుకుంటారు, అంటే ప్రోటీన్ డైట్ ఇవి అని. అది వాళ్ళకి సరిపోతుంది అనేది అప్పటికప్పుడు డిసైడ్ చేస్తున్నారు. కానీ హీరోలకి జుట్టు రాలేదు, ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తుంటాం మనము. సో ఏదైనా కానీ బ్యాలెన్స్డ్ గా ఉంటే అన్ని హెల్ప్ అవుతాయి. అల్టిమేట్లీ ఏంటి సార్, ఇది లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. ఒబెసిటీ ఎక్కువైపోతున్నది, తినడం తగ్గి ఒబెసిటీ ఎక్కువైపోతున్నది. అందుకని వాళ్ళు వర్కౌట్ చేయడం లేదు. దానివల్ల ఏ రకమైన అలిపేషన్, ఏ రకమైన ఫాల్స్ అయినా కూడా మేము
ట్రీట్మెంట్ చేస్తాం. అంటే సార్ ఇక్కడ మాత్రం ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఏంటంటే జెంట్స్లో ఈ టెస్టోస్టిరాన్ దానివల్ల కూడా ఈ బట్టతల రావడం కానీ దానివల్ల ఇవన్నీ జరుగుతూ అదే ఉంటుంది కారణం అంటారు కదా, అదే కారణం. మెయిన్గా దానికన్నా ఎందుకు సార్ ఆ రీజన్ ఏంటి సార్? అంటే టెస్టోస్టెరాన్ ప్రతి ఒక్కరికి అవుతుంది కానీ అందరికీ కాదు. ప్రతి ఒక్క టెస్టోస్టెరాన్ ఉండాలి. జెంట్స్ అన్నప్పుడు టెస్టోస్టెరాన్ ఉంటేనే వాళ్ళకు సంభావాన్ని చేస్తారు. దానివల్లనే కదా వచ్చేదంతా. మరి లేడీస్ విషయానికి వచ్చేటప్పుడు లేడీస్ కూడా వాళ్ళకు టెస్టోస్టెరాన్ అయితే ప్రొటెక్షన్ చేస్తారు. వాళ్ళ కింద ఓవరీస్ ఉంటాయి పక్కన, ఓకే, తర్వాత అడ్రినల్స్ ఉంటుంది, దానివల్ల కూడా వస్తుంది. దానివల్ల కూడా టెస్టోస్టెరాన్ అలిపేసి కూడా వాళ్ళకి వస్తుంది. ఇట్లా ముందు రాదు, వెనుక మధ్యలో వస్తుంది. ఓకే, అది అందుకనే వాళ్ళకు టెస్టోస్టెరాన్ యాంటీ ఫినస్టైడ్ అవన్నీ ఇయ్యం మనం, మగవాళ్ళకి ఇస్తాం, ఆడవాళ్ళకి ఇయ్యం. దానికి ఏంటి సాపాల్మెంట్ అనే ఉంటుంది, డ్రగ్ ఉంటుంది. అది ఇస్తే అది టెస్టోస్టెరాన్ వాళ్ళకి న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే. అది సార్ ఆయుర్వేదంలో లేడీస్కైనా జెంట్స్కైనా కానీ డిఫరెంట్ మెడికేషన్స్ అనేది ఉంటుందా లేకపోతే ఎట్లా? అట్లా ఏమి ఉండదు, కాకపోతే డయాగ్నోస్లో ఉంటుంది. ఎందుకంటే ఫీమేల్స్లో ఏంటంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే పీసీఓఎస్ కానివ్వండి ఇలాంటివి ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప మెడిసిన్ పరంగా కానీ ట్రీట్మెంట్స్ అన్నీ ఇద్దరికీ సమానంగా ఈక్వల్గానే ఉంటుంది. ఓకే. పీసీఓఎస్ అన్ని కూడా అందులో కూడా ఆండ్రోజెన్ ఎక్కువ అదే అంటే అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి దాని గురించి ట్రీట్మెంట్ చేస్తాం, మగవాళ్ళలో అవసరం లేదు అది. అవసరం లేదు. కాబట్టి ట్రీట్మెంట్లో అలాంటి కండిషన్స్లోనే డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి జనరల్గా చూసుకుంటే హెయిర్ అనేది కాన్సెప్ట్ ఒకటైనప్పుడు ఇద్దరికి చెప్పే పద్ధతులు కూడా ఒకేలాగా ఉంటాయి. టెస్టోస్టెరాన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, పీసీఓ ఉన్నప్పుడు ఎక్కువ పీసో ఉంటుంది, ఉంటుంది. హార్మోనల్ హార్మోనల్ అది ఏదైనా మనం balance ట్రీట్మెంట్ ఇది ఇయ్యము, ఫినస్టైడ్ ఇయ్యము, డ్యూటాస్టైడ్ ఇయ్యము, సాపాల్మెంట్ ఇస్తాం మళ్ళీ. ఓకే. అదే మారిపోతుంది. మేము అక్కడ సెలెక్ట్ చేసేది ఏంటంటే అక్కడ కూడా అంటే మాది హార్మోనల్ థెరపీ కానీ ఏవి ఉండవు కాబట్టి ఆ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడము, దానికి ఏంటి ఎండోమెట్రియం ప్రాబ్లం ఏముందా, సిస్ట్లు ఏమున్నాయి దాన్ని చూసుకొని ఈజీగా దొరికే ఔషధాలతో క్రియేట్ చేస్తాం. ఆడవాళ్ళలో 20 years నుంచి 40 years వరకు మేము ఇయ్యము. ఓకే. 20 years ముందునే ఇస్తాము, 40 years తర్వాత ఇది ఇస్తాం, ఫినస్టైడ్ ఇస్తాం, ఓకే. టెస్టోస్టెరాన్ లెవెల్. ఓకే సార్, జెంట్స్ గురించి మాట్లాడినప్పుడు టెస్టోస్టిరాన్ కాజ్, టెస్టోస్టిరాన్ కూడా సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఏంటి, ఇంతకుముందే చెప్పిన అది డిహెచ్డిగా కన్వర్ట్ అయ్యి ఇక్కడికి పోయి వెంట్రుకలకు ఆహారం అందకుండా చేస్తుంది అనేది. ఆ చర్యలో భాగంగా హీట్ ఉత్పత్తి చేస్తుందని నేను అంటున్నా. సార్ అది అలా ఉంచుదాం. ఆడవాళ్ళకి ఈ మన టెస్టోస్టిరాన్తో పని లేదు. ఒకవేళ టెస్టోస్టిరాన్ ఉంటే వాళ్ళకి మీసాలు వస్తుంటాయి, 40-50 ఏళ్ళ తర్వాత కొంతమందికి మీసాలు వస్తుంటాయి ఆడవాళ్ళకి, కొంతమందికి జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళు అవి లేకుండా ఈస్ట్రోజన్ ఈ కాంటెంట్ ఉన్నప్పుడు అయినా ఓడిపోతున్నాయి కదా. పోనీ ఆడవాళ్ళకి సాధారణంగా బ్లడ్ తక్కువ ఉంటుంది, సాధారణంగా, ఎందుకంటే వీళ్ళు పిల్లల్ని పాపలని జన్మనివ్వడంలో కొంత బ్లడ్ పోగొట్టుకుంటారు, వాళ్ళ 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 జన్మత అట్లనే ఉంటుంది. అట్లా కొంత బ్లడ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే. అంత మాత్రానే వాళ్ళకి ఊడిపోతున్నాయా? కాదు, వాళ్ళకు కూడా హీటే. నా వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు. నా తల్లి గారు నా చిన్నప్పుడే సవరాలు వేసుకునేది. ఓకే. మేము మా నాన్న పని చేసేది, మేమే పని చేసేది, మా ఇంట్లో పనే చేసుకునేది, మాకు వ్యాపారాలు అవి ఉండేవి. ఓకే. అప్పుడు కూడా ఊడిపోతున్నాయి కదా. ఆ కాలంలో కూడా తొందరగా నెరవలేదంతే. అప్పుడు కూడా అంటే ఓన్లీ ఎక్సెస్ హీటే. ఎన్ని చూడండి మీరు, ఎక్సెస్ హీట్ మాత్రమే కారణము. ఓకే. నేను ఇప్పటివరకు చెప్పి అన్ని ఉదాహరణలు చెప్పినా మీకు. ఇంకొకటి ఏంటంటే ఎక్సెస్ హీట్ని మనం కంట్రోల్ చేస్తామని చెప్పిన ఒక ఆయిల్ తోటి, మా ఆయిల్ పెట్టుకుంటే 10,000 మందిలో ఒకళ్ళకి ఇద్దరికి జలుబు కూడా చేయవచ్చు. అంటే హీట్ ఎప్పుడైతే తగ్గిందో కొంచెం జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి, మనం బాగా ఎండలో తిరిగి వచ్చాం, ఇంట్లోకి రాగానే అబ్బా ఫ్యాన్ ఏమ్మా, ఆ కూలర్ ఏమ్మా, రెస్ట్ తీసుకోవాలి, రిలాక్స్. మన ఆయిల్ ఎప్పుడైతే మీ తలలో ఉండేటువంటి వేడిని తగ్గిస్తుందో అప్పుడు ఆ బ్రెయిన్, వేడిగా ఉన్న బ్రెయిన్ కొంచెం చల్లబడ్డప్పుడు రిలాక్స్ అంటుంది. ఆ రిలాక్స్ నిద్ర, మంచి నిద్ర కూడా పడుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం ప్రూవ్డ్ ఇవన్నీ కూడా. ఓకే. ఇప్పుడు కాదు, 2020 నుంచి మేము సెంటర్ స్టార్ట్ చేసాము. 2020 నుండి. ఓకే. సార్ వాళ్ళదైతే కాసేపు వదిలేద్దాం సార్. ఏంటంటే ఆల్రెడీ చాలామంది వాడుతూ ఉన్నారు, దాని గురించి తెలిసింది అన్నీ. ఓకే. కమింగ్ టు యూ, ఏంటంటే ఆ హీట్ తగ్గిస్తుంది అని కూడా చెప్పారు, బాగానే ఉంది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సింపుల్ ట్రీట్మెంట్. మా దగ్గర కనుక సిట్టింగ్స్కి వస్తా ఉంటారు కొంతమంది, బాగా డబ్బు ఉండాలి, టైం ఉండాలి. ఒకవేళ 36, 37, 38 సంవత్సరాల కంటే పైన ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తీస్తే ఊడిపోయే స్టేజ్ పోయింది వాళ్ళకి. ఆ తర్వాత కొన్ని పోగొట్టుకుని ఉంటారు కదా, వాళ్ళు కనుక మా దగ్గరికి వచ్చినప్పుడు లేదా దూరంలో నుండి ఫోటోలు పంపిస్తారు, తల పైనుంచి తీసి, పైనుంచి చూసి కూడా చెప్పవచ్చు. అది నెక్స్ట్ చెప్తా. సో మన దగ్గరికి వచ్చారే అనుకుందాము, ఎంతవరకు రావచ్చు అని అంచనా వేస్తాం.
పైనున్న ప్లెయిన్నెస్ను బట్టి నున్నగా ఉందా లేదా, పలసదనం ఎక్కువ ఉందా, చిక్కదనం ఎక్కువ ఉందా. చిక్కదనం ఎక్కువ ఉంటే ఎక్కువ వెంట్రుకలు వస్తాయి, దానికి పెద్ద లాజిక్ అవసరం లేదు. చిక్కదనం తక్కువ, చాలా తక్కువ పలసగా ఉన్నాయి అనుకోండి, తక్కువ వెంట్రుకలు వస్తాయి, వచ్చి తీరుతాయి. లోపల నుంచి బలంగానే రావచ్చు, బలహీనంగానే రావచ్చు. మొత్తం నోట్ చేస్తాం మేము. నోట్ చేసి ఒక 8,000 ఫీజు తీసుకుంటాం. ఫీజు తీసుకొని మా దగ్గర మసాజ్ చేయము, ఇది ఒక మసాజ్ సెంటర్ అయిపోద్ది. మా పక్కనే దగ్గరలోనే ఒక మసాజ్ మన మంగళ షాప్ సెలూన్, ఆయనకి అప్పచెప్తాం అనమాట. మొత్తం రికార్డ్ అవుతుంది, ఎక్కడ లేవు, ఎక్కడున్నా, ఎన్ని వస్తాయి, ఎంతవరకు రావచ్చు అప్రాక్సిమేట్గా ఇవన్నీ రాసి ఫోటోలు తీసి విట్నెస్లు పెట్టి ఆయనకి అప్పచెబితే కొంతమందికి 14, 16 రోజులు, 15 రోజులకు కూడా మొలక బయటకు వస్తుంది. తగులుతున్నాయి సార్, ఇక చాలే. రాలేక డబ్బు ఖర్చు పెట్టుకొని రావాలి. ఆయన ఏసీ కార్లో వస్తారు, ఆయనకు ఒక డ్రైవర్ ఉంటారు, ఇక్కడ 8,000 కడతారు, మళ్ళీ 8,000 ఖర్చు పెట్టుకొని వస్తారు. అంటే మీ దగ్గర అయితే నో టాబ్లెట్, నో నీడిల్, నో బ్లడ్, ఏది ఉండదు, ఓన్లీ హెయిర్ ఆయిల్ మసాజ్ మాత్రమే. ఫీజు కట్టండి, రండి, తెప్పించి చూపిస్తాం. ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయని ముందే చెబుతాం. అసలు రావంటే వద్దే వద్దు అంటాము. ఎట్లా చెప్పొచ్చు అని నాకు అనుకున్నా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పకూడదు, కానీ చెప్తున్నా తప్పనిసరి. ఈ భూమి మీద మనుషులందరూ బతికి ఉన్నారు, జీవులన్నీ పుడుతున్నాయి, కొత్త కొత్తవి కూడా. అంటే ఈ భూగ్రహం మీద జీవులు బ్రతికి ఉండడానికి తగిన వాతావరణం ఉన్నది. పైకి వేరే గ్రహాల మీద జీవులు ఉన్నటువంటి ఆధారాలు మనకి ఏమీ లేవు. సో కొన్ని వెంట్రుకలు ఇక్కడ ఉన్నాయి, కొన్ని జీవులు ఇక్కడ ఉన్నాయి అంటే లోపల ఇంకా కొన్ని తప్పకుండా కుదుళ్ళు బతికి ఉంటాయి. ఎందుకంటే బాడీ ఎప్పుడు కూడా ప్రతి కణాన్ని కూడా బ్రతికి ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బాడీ మన దేహం యొక్క లక్షణం అది. కొన్ని తప్పకుండా ఉంటాయి. ప్లెయిన్గా అయిపోయింది అనుకోండి, వేరే గ్రహం లాగా అక్కడ బతికి ఉండే అవకాశం లేదు. ఫుల్గా డ్యామేజ్ అయి ఉంటాయి, బయటికి రాలేని స్టేజ్లో ఉంటాయి. ఆ పల్సదనాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. చాలామంది అడుగుతుంటారు, చెప్పేస్తారా మీరు? చూసి మీరే చెప్పచ్చు. తెప్పించిన తర్వాత తెలుస్తుంది అది. ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మసాజ్ చేపిస్తాం. జస్ట్ 16 డేస్ కూడా ఎక్కువనే. ఎందుకంటే ఈ స్కాల్ప్ పైనుండేటువంటి చర్మం 2 మిల్లీమీటర్స్ పెరిగినంత ఘోరంతే ఉంటుంది. దీంట్లోంచి బయటికి రప్పించడానికి కిలోలు 1.5 లీటర్లు అవసరం లేదు. ఒక 100 ml చాలు, ఒక 70 ml చాలు మా ఆయిల్. 70 ml బయటకు వచ్చేస్తాయి. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు అంటే 2020లో స్టార్ట్ చేశారు. అవును. ఇప్పటి వరకు ఎంతమందికి హెయిర్ వేల మందికి నిజంగా అయిందా సార్? మా దగ్గర తెప్పించుకుంటారు. మా దగ్గర నుంచి దూరం నుంచి ఫోటోలు పంపించి, సార్ మాకు వస్తాయా రావు, వస్తాయి, తక్కువ వస్తాయి లేదా ఎక్కువ వస్తాయి, ఎక్కడొస్తాయి ఎక్కడ రావు క్లియర్గా మెసేజ్ చేస్తాం. ఒక మెసేజ్ అంటే ఒక బాండ్. కాకపోతే ఇక్కడికి వచ్చి చిక్ ఏంటంటే 199 మంది వాడతారు. ఎవరో ఒక్కరు కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, పేర్లు అనవసరం, వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళు వాడకపోవచ్చు. వాడకుండా ఉన్న వాళ్ళు నాకు ఏ బెనిఫిట్ కలగలేదు కదా అని కామెంట్లు పెట్టడం. 99 మంది ఫోన్లు చేయరు, మళ్ళీ 1, 2, 3 రిపీట్ చేస్తారు. దూరం ఉన్న వాళ్ళు కూడా. సార్ మరి అయితే బయట కూడా మీరు అన్నట్టు కూడా ఇంతకుముందు చెప్పారు ఏంటంటే చేతులకు గ్లౌజులు వేసుకోండి, లేకపోతే పేర్ల మీద వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటిది ఏదైనా మన దగ్గర ఉందా ఏంటి? మోసానికి ఈ ప్రపంచం రెడీగా ఉంది. పుట్టుకతో లేనటువంటి తెప్పిస్తామంటే చదువుకున్న వాళ్ళు కూడా వాడుకున్నారండి గతంలో. అవును. ఎట్లా నమ్ముతారండి? అవి మోసాలు. ఇంకోటి, ఇంత పొడుగు జుట్టు, అవును, ఓహో మేము తెప్పిస్తాం, వాడండి, కొనుక్కోండి, వస్తే బెనిఫిట్ పొందండి, లేకుంటే నోరు మూసుకొని ఉండండి. అదే కదా అడ్వర్టైజ్మెంట్ యొక్క పని. మేము అట్లా కాదు. మీకు వస్తాయా రావా, కంట్రోల్ అవుద్దా లేదా, ఎంత వస్తాయి, ఒక ఆయన వచ్చేస్తాయని ఫీల్ అవుతాడు ఫస్ట్. మా దగ్గరికి ఫోటోలు పంపి కానీ మా దగ్గరికి వచ్చిన తర్వాత కానీ మేము చెక్ చేసి ఇంతే వస్తాయి, ముందు దానికి ప్రిపేర్ అయిపోతాడు ఆయన, అంతే వచ్చి తీరుతాయి, అంతే తప్ప వచ్చేస్తాయని చెప్పేసి మేము మోసాలు చేయము, పారదర్శకంగా ఉంటాము. ఓకే, నైస్ సార్. ఏంటంటే ఇంత బల్లగుద్ది మరీ చెప్తున్నారంటే అందులో ఏదో ఉంది దాని గురించి. సరే, మరి మన సెంటర్ ఒక వివరాలు ఏంటి, ఎక్కడికి వచ్చి అప్రోచ్ అవ్వాలి ఏంటి సార్? ఉప్పల్ బస్సు డిపో బోడుప్పల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మన వరంగల్ హైవే అనమాట, మెయిన్ రోడ్లో ఉంటుంది. పిల్లర్ నెంబర్ 85 మాంగళ్య షోరూమ్ పక్కనే ఉంటుంది. హైదరాబాద్ బస్సులు ఎవరైనా రావచ్చు, రాకపోతే రావని క్లియర్గా చెప్పేస్తాం. వస్తే ఎక్కువ వస్తాయి అని చెప్తాం, లేదా తక్కువ వస్తాయి అని చెప్తాం. ఇక్కడ పారదర్శకంగా ఉంటే మోసం జరగదు. ఓకే, క్లియర్గా అనమాట. ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిక్కు 16 రోజులలో కొత్త వెంట్రుకలు వచ్చేస్తాయి అని ఖచ్చితంగా చెప్తున్నాము, లేదా 16 సార్లు. ఎందుకంటే ఒక్కొక్కరు రోజు పెట్టుకోవాల్సి వస్తుంది,
అమ్మాయిలు అయితే వారానికి 2 సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కువ వయసు వాళ్ళు అయితే రోజు పెట్టుకోవాల్సి వస్తుంది, అబ్బాయిలు కూడా డే బై డే ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది 16 టైమ్స్. కానీ ఫాలింగ్ కంట్రోల్ 160 డేస్ పట్టుద్ది. కాబట్టి ఫాలింగ్ కంట్రోల్ మీద దృష్టి పెట్టండి. ఓకే. జేబులో 1000 రూపాయలు ఉంచుకున్నారు, దీనికి రంధ్రం ఉంది, 200 పోయినాయి, ఆ 200 వస్తాయని చూస్తున్నారు మీరు. నేనేమంటా అవి 16 డేస్లో వస్తాయి నాయన, ముందు ఇక్కడ జేబు గుట్టేసి ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే 200 పోయిన 200 తిరిగి రావు, మొత్తం కొన్ని డ్యామేజ్ అయిపోతాయి. 100 వస్తాయి, 150 వస్తాయి, 150 వస్తాయి, చెప్పలేవు. కాబట్టి ఇక్కడ కుట్టేసి ఫాలింగ్ మీదనే దృష్టి పెట్టాలి యువకులు. ఓకే, నైస్ సార్. సో తప్పకుండా బెనిఫిట్ జరిగి తీరవలసిందే. ఓకే. ఇది అంతా కూడా హెర్బల్ ప్రోడక్ట్, ఆయుర్వేదికే. హెయిర్ ఫాల్ గురించి అయితే ఒక పక్క డెర్మటాలజిస్ట్, ఇంకో పక్క ఆయుర్వేదం, అండ్ ఇంకొక సార్ ఇన్వెంటర్. యా, కానీ మీరు కనిపెట్టిన ఆయిల్ గురించి అయితే మీరు ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆల్రెడీ ఆయుర్వేదం గురించి అయితే మరి ఎన్నో సంవత్సరాలుగా మన ఇండియాలో ఎగ్జిస్టింగ్ అనేది ఉంది. అండ్ కొత్తగా మరి ఇంగ్లీష్ వైద్యం అనేది ఇప్పుడైతే ఎంతమంది వాడుతున్నారు అనేది కూడా అర్థమైపోయింది. మీరు ముగ్గురు దగ్గర నుంచి చాలా చక్కటి సమాధానాలు మా ప్రేక్షకులకు కూడా వచ్చాయి, మాకు వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.